కార్తిక్ హాయ్. హాయ్ బ్రో, కంగ్రాచులేషన్స్. హావ్ బీన్ టోల్డ్ సినిమా కుమ్మేస్తుంది. చూసారా మీరు? నేను చూసాక అదే అది మాట్లాడడానికే. దేర్ ఆర్ థింగ్స్ దట్ ఐ రియలీ లైక్డ్ ఇన్ ద ఫిల్మ్. దేర్ ఆర్ సమ్ ప్లేసెస్ వేర్ ఐ ఫెల్ట్ ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్. సో రెండు మాట్లాడుకుందాం ఇప్పుడు. బట్ మిరాయికి వచ్చే ముందు మనం ఇంతకు ముందు కలిసింది ఈగల్ అప్పుడు. ఓకే, నేను ఇది ఆన్ రికార్డ్ నిన్న రివ్యూలో కూడా చెప్పా. అండ్ I don't mind saying it again. Eagle is a film I don't mind at all. ఓకే, దానికి మిక్స్డ్ రెస్పాన్స్లా ఎటువంటి రెస్పాన్స్ ఉన్నే దాన్ని పక్కన పెడితే నాకు ఈగల్ సెకండ్ హాఫ్ ఇష్టం. దాంట్లో ఒక రోషమన్ టెక్నిక్ లాంటిది ఒకటి వాడారు కదా ఒకే ఇన్సిడెంట్ చుట్టూ, అదంతా నాకు నచ్చింది. ఐ హ్యాడ్ ఫన్. బట్ సమ్హౌ ఓకే ఇట్ డింట్ ల్యాండ్ వెల్ ఫర్ పీపుల్ అనుకుంటే Feb 9th వాట్ వాజ్ Feb 9th 2024 హెడ్ స్పేస్ ఏంటి కార్తిక్ ఘట్టం నింది? ఇంకేం హెడ్ స్పేస్ బ్రో, ఇట్స్ గాన్. మొరైల్ వాజ్ డౌన్. ఇట్ టుక్ 2-3 weeks మినిమం అంటే నార్మల్ రికవరీకి రావడానికి. బట్ దెన్ అగైన్ వీ స్టార్టెడ్ వర్క్. ఒకసారి వర్క్ స్టార్ట్ చేశాక ఐ నీడెడ్ సపోర్ట్. ఇట్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ తేజు, ఇట్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విశ్వ గారు, ఇట్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యామిలీ. సో ఆ సపోర్ట్ నుంచి సమ్హౌ ఐ కేమ్ అవుట్ అండ్ స్లో టైం పట్టింది బ్రో. ఇట్ టుక్ 2 months to come out completely and start believing in myself and then do this. అప్పటికి మిరాయి ఏ స్టేజ్లో ఉన్నింది? మిరాయిలో 2 యాక్షన్ ఎపిసోడ్స్ అయిపోయినాయి అప్పటికి. అండ్ కొంచెం ట్రావెల్ అవి ఇవి తీసేసాం. అప్పటికి ఒక 25% డన్ మిరాయి. అండ్ మణిబాబు గారితో మీ కొలాబరేషన్ అది అది జరుగుతూ వస్తుంది. ఈగల్కి వచ్చిన వన్ మేజర్ క్రిటిసిజం వాజ్ ద డైలాగ్స్. ఓకే, అది ఐఎమ్ నాట్ షూర్ అది మీ దాకా వచ్చి ఉంటుంది. బట్ డైలాగ్స్ అనేవి వాడి ఒక టూ గ్రాంధికంగా ఉన్నాయి. ఒక యాక్షన్ జోన్లో సెట్ అయిన సినిమాకి ఈ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ క్యారెక్టర్స్ ఇలా మాట్లాడడం అనేది సింక్ అవ్వట్లేదు అని చెప్పి ఒక వాట్ యూ కాల్ దట్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ద మేజర్ క్రిటిసిజం. మాట్లాడుకున్నారా మీరు మణిబాబు గారు దాని గురించి? మాట్లాడుకోవడం ఏం లేదు. ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్. సో ఐ విల్ టేక్ దట్ బ్లేమ్. రీజన్ ఏంటంటే ఐ థాట్ మేకింగ్ సంథింగ్ వెరీ మోడర్న్గా కాంటెంపరీగా తీస్తున్నాం కదా, కొంచెం తెలుగు ఓల్డర్గా ట్రై చేద్దాం కొంచెం లాంగ్వేజ్ ఆఫ్ ఇట్ని. ఆ కాంట్రాస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేది ఒక చిన్న డెసిషన్. అది ఇట్ వాజ్ మై కాల్. ఈ రోట్ ఇట్ విత్ దిస్ 100% కన్విక్షన్. సో అది కొన్ని చోట్ల బ్యాక్ ఫైర్ అయింది. కొందరు అన్నారు, కొందరు దే లైక్ ఇట్, కొందరు దే లైక్ ద తెలుగు పార్ట్ ఆఫ్ ఇట్. దట్స్ యాక్చువల్లీ యూనిక్. ఒక రకంగా చూసుకుంటే వర్క్ అయిందా లేదా అని పక్కన పెట్టి చూస్తే ఆ కాంట్రాస్ట్ అనేది యూనిక్ గా అనిపించింది నాకైతే. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇఫ్ సంబడి డజంట్ లైక్ అండ్ హీ కన్వేస్ ఇట్ విత్ స్టేట్మెంట్ దట్ లేదు అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు బై ఇట్. When they want to buy it, there's nothing we can do. What we have to do, we have done. సో మిరాయికి కాన్షియస్గానే లైక్ దాని నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని, ఎందుకంటే ఇందులో అగస్త్య ముని అనే క్యారెక్టర్ కూడా చాలా చిల్గా మాట్లాడుతుంటాడు. లేదు, సో అగస్త్య ముని చిల్గా మాట్లాడడం అనేది ఇస్ టు కేటర్ టు కిడ్స్. ఓకే, కిడ్స్ని కేటర్ చేయడానికి ఆయన చెప్పేది మరీ టూ మచ్ ప్రీచీగా అనిపించకూడదు అనేది చెప్పడానికి వీ టుక్ దట్ కాల్ తప్ప అదేం లేదు. మళ్ళీ శ్రీయా గారితో మాట్లాడుతున్నప్పుడు ఈ టాక్స్ లైక్ సేజ్. సో అంబికతో మాట్లాడుతున్నప్పుడు అంటే ఈవెన్ అగస్త్యముని లాంటి ఒక క్యారెక్టర్ కూడా మరీ గ్రాంధికంగా మాట్లాడడము అదంతా చాలా యాక్సెసిబుల్ గా నార్మల్ గా అనిపించింది. జనరల్ గా ఒక ముని లాంటి క్యారెక్టర్ దగ్గర మీరు గ్రాంధికంగా మాట్లాడినా కూడా క్వశ్చన్ చేయరు ఎవ్వరు. లేదు, అది కాన్షియస్ గా కొంత విన్నాము ఆ ఫీడ్బ్యాక్. వి థాట్ ఆఫ్ ఇట్. కానీ వాట్ ఎవర్ ఈజ్ రైట్ వి డిడ్ ఇట్. కరెక్ట్గా చేస్తున్నామా రాంగ్గా చేస్తున్నామా తెలిసిపోతుంటుంది కానీ సీన్ పేపర్ విల్ టెల్ us. సో మిరాయికి స్టార్టింగ్ పాయింట్ ఏంటి అసలు? మిరాయికి స్టార్టింగ్ పాయింట్ ఈజ్ వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఈజ్ నో మోర్ నౌ. సో వాడు చనిపోయాక మీ అండ్ మై ఫ్రెండ్స్ హవ్ గాన్ అని జర్నీ అస్థికలు కలపడానికి. ఆ జర్నీలో కొంచెం సూపర్ న్యాచురల్ థింగ్స్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే ఏం లేదు, చిన్న నాతో ఒక బర్డ్ ట్రావెల్ చేసింది చాలా టైము వెళ్తున్నా వ్యాన్లో. అట్లా ఏదో కొంచెం అనిపించింది, సంథింగ్ ఐ ఫెల్ట్. అక్కడ నుంచి ఏమన్నా మైథలాజికల్ అండ్ అలాంటి సెటప్ ఒకటి ఎత్తుకుందాము అని వెతుకుతూ ఉంటే దెన్ ఐ కేమ్ అక్రాస్ అశోకాస్ 9. దాంట్లో ఉండే సూపర్ న్యాచురల్ థింగ్స్ ఏమన్నా ప్రపంచంలో తిరుగుతూ ఉంటే అట్లా ఏదో సమ్ ర్యాండమ్ థింగ్ అది అట్లా ర్యాండమ్గా స్టార్ట్ అయ్యి స్లోలీ ఇట్ కేమ్ ఇన్ టు వన్
హ్యూజ్ స్టోరీ లాగా. దెన్ ఇట్ బికేమ్ లైక్ వన్ బిగ్ హ్యూజ్ సిరీస్ లాగా. దెన్ దీన్ని ఏమన్నా ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా పెద్ద సెటప్లా చేసేద్దాం అని ఒక ఐడియా లాగా అట్లా ఇట్ కమ్స్ కదా. ఓవర్ డూ చేస్తాం ఫస్ట్ స్టేజ్లో. ఇంటెలిజెన్స్ ఉంటుంది ఏ రైటర్ ఆ ఓవర్ డూయింగ్ స్టేజ్ నుంచి స్లోగా దెన్ వి థాట్ ఓకే దీన్ని స్క్రీన్ ప్లే చేద్దాం ఇప్పుడు అని. అక్కడ నుంచి మనీ గారు హాజ్ కమ్ ఇన్ టు స్క్రీన్ ప్లే పార్ట్ యాజ్ వెల్. సో స్క్రీన్ ప్లే టుక్ లాట్ ఆఫ్ టైం, అదొక 1 year పట్టింది. దాని తర్వాత మళ్ళీ ఈగల తర్వాత ఇంకొక 2-3 months మళ్ళీ వీ స్పెంట్ రీవర్క్. ఏం లేదు, జస్ట్ టు బి మోర్ కాషియస్. వాట్ ఆర్ ద ఓకే 2 questions. ఒక్క సెకండ్, సో సారీ టు ఇంటరప్ట్. చాలా ఓవర్ డూ చేసేసాక దాన్ని స్క్రీన్ ప్లే ఫామ్లోకి కండెన్స్ చేయాలనుకున్నారు కదా, ఎంత మెటీరియల్ ఉంది స్క్రీన్ ప్లే ఫామ్ మొదలయ్యే ముందు? కొంత చాలా వరకు ఎంత మాట్లాడుకున్నా కూడా కొంత మెటీరియల్ వి షార్ట్ ఇట్ బికాస్ దట్ లవ్ యూ గెట్ వెన్ యూ రైట్ యూ విల్ వాంట్ టు షూట్ ఇట్. సో చాలా ఎక్స్ట్రా డీటెయిల్ ఉంది. ఓకే, అంటే బ్లాక్ సోడ్ అనేది ఎట్లా ఫామ్ అయింది, అసలు బ్లాక్ సోడ్ అనేవాడి ఆరిజిన్ ఏంటి, ఆ సోడ్కి ఆరిజిన్ ఏంటి, ఈ ఊసరవెల్లి దీన్ని కలిపి వాడు సోడ్ ఎలా తయారు చేసుకున్నాడు, బ్లాక్ సోడ్, ఇవన్నీ కూడా డీటెయిల్స్. ఇట్లా ప్రతిదానికి డీటెయిల్ ఉంది. సౌండ్ వెపన్స్ అన్నిటికీ డీటెయిల్ ఉంది. సౌండ్ వెపన్స్తో పాటు బుక్స్ అన్నిటికీ డీటెయిల్ ఉంది. మీరు చూస్తే ప్రతి బుక్కి సింబల్ ఉంటుంది, ఆ సింబల్స్ డిజైన్ చేసాము. సో చాలా డీటెయిల్స్లోకి వెళ్ళాము. ఆ డీటెయిల్స్ని మళ్ళీ మౌల్డ్స్ చేసి డిజైన్ చేసి పెట్టి దాని వెనక స్టోరీ ఏముంటుంది అని ప్రతిదానికి స్టోరీ రాసాం. ఓకే, సో ఈ బుక్ వెనక ఏ స్టోరీ ఉండొచ్చు, వాడు ఏం చేస్తుంటాడు, వాడు ఎక్కడ ఉండొచ్చు, వాడు ఎలాంటి దేశంలో ఉండొచ్చు, అన్నీ రాసాం. బట్ అన్నీ రాసి దెన్ వీ థాట్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ టెల్లింగ్ స్టోరీ ఆఫ్ వన్ గై. సో ఇన్ అవే బ్లాక్ సోడ్ స్టార్టింగ్ పాయింట్ అనుకోవచ్చా? అంటే బ్లాక్ సోడ్ తంత్రంని ఇన్నోవేటివ్గా ఎలా మార్చుకొని ఒక సోడ్ తయారు చేసుకున్నాడు అనే దానికి కూడా డీటెయిల్ ఇచ్చాం. రైట్, ఇంత డీటెయిల్ ఇచ్చి షూట్ చేసాం కూడా. ఓకే, బట్ దెన్ వెన్ వీఆర్ సిట్టింగ్ విత్ శ్రీకర్ ప్రసాద్ గారు ఇట్లా లెజెండరీ పీపుల్తో కూర్చున్నప్పుడు దెన్ ఇది చందమామ కథలా చెప్తున్నాం, ఇన్ని డీటెయిల్స్ వద్దు, లెట్స్ ఐ నో దట్ యూ డన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ సైడ్ బట్ వీల్ టెల్ ఇట్ లైక్ ఎ సింప్లర్ స్టోరీ అని కొంచెం సింప్లర్ చేసే ప్రాసెస్లో కొన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ వీ కెప్ట్ ఇట్ లైక్ బ్లాక్ సోడ్ అంటే అదొక సోడ్ ఇన్విజిబుల్గా ఉంటుంది, అంతవరకు అర్థమైతే చాలు ఇలా. ఈస్ లెట్టింగ్ గో ఆఫ్ దాట్ డిఫికల్ట్ బికాస్ ఏ రైటర్ అయినా ఫిల్మ్ మేకర్ అయినా చాలా ప్రైడ్ తీసుకుంటారు కదా. ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ అనేది మైండ్ చెప్తుంది. అదొక 2:30 2:45 దట్ ఈస్ ద కట్ ఆఫ్ అనేది అయితే తెలుస్తుంది సబ్ కాన్షియస్లీ. దాని తర్వాత వీ కెనాట్ హోల్డ్ అనేది తెలుస్తుంది బికాస్ ఐఎమ్ నాట్ మేకింగ్ ఎ ప్రాపర్ డ్రామా ఫిల్మ్ కాదు నేను మనం తీస్తుంది, వీఆర్ డూయింగ్ ఏ ప్రాపర్ యాక్షన్ అడ్వెంచర్. దాంట్లో ఇండియన్ డ్రామా అనేది ఉంది, ఇండియన్ ఇతిహాస అనేది ఉంది. సో దానికి ఒక స్పీడ్ ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో అందులో లిమిట్ చేయాలి కాబట్టి టు టేక్ దిస్ కాల్. నాకు బ్లాక్ సోడ్ అదే మహావీర్ బ్యాక్ స్టోరీని చూపించిన విధానం చాలా నచ్చింది. ఏంటంటే జస్ట్ ఇన్ అ ఫ్యూ షార్ట్స్ పిల్లోడిని నిలబెట్టి తన వెనకాల కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ స్టోరీని బ్యాక్ టు బ్యాక్ కట్స్లో చెప్పేసిన విధానం ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ చాలా ఎకనామికల్ వే. ఎకనామికల్ నాట్ జస్ట్ షూటింగ్ పర్స్పెక్టివ్ నుండి బట్ ఆల్సో రైటింగ్ పరంగా కూడా ఏం జరుగుతుంది అతని లైఫ్లో, ఆ పిల్లాడి లైఫ్లో ఎందుకు అలా మారాడు అనేది తెలిసిపోతుంది ఇన్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ సెకండ్స్. సో అది చాలా నచ్చింది నాకు. సో హౌ డిడ్ దాట్? అదే మచ్ నీడెడ్ అనిపించింది బ్రో. అంటే మనకు ఇలాంటి క్యారెక్టర్స్ రాసినప్పుడు క్యారెక్టర్స్ ఓన్లీ మ్యాడ్నెస్ ఉందని కూడా వెళ్ళిపోవచ్చు, ఇంకా నాకు ఒక 15 నిమిషాలు ఎంత తగ్గుద్ది. ద పాయింట్ ఈజ్ దేర్ హ్యాస్ టు బీ వన్ స్టార్ట్ టు ఇట్. అక్కడ ఏదో జరిగింది, వాడి స్టార్ట్ ఏంటి, వాడు ఎందుకు అనుకుంటున్నాడు అలా, వాడికి ఏం జరిగింది, ఆ డిస్క్రిమినేషన్ ఏంటి, అక్కడి నుంచి అతను తీసుకుందాం అనుకున్న మ్యాడ్ స్టెప్ ఏంటి, ఇది ఉండాలి అనిపించింది. అందుకే మనకు మనోజ్ గారికి అవసరం కూడా. అదర్వైజ్ ఎనీబడీ కెన్ డూ ఇట్. మనోజ్ గారు ఎందుకు అంటే టు గెట్ దట్ ఇంటెన్సిటీ, అగ్రెషన్ అండ్ దట్ డిస్క్రిమినేషన్ which he felt and why he wants to become that god, how he can become god with the 9 books. So ఈ థ్రెడ్ హోల్డ్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ అనేది. ఆ 9 పుస్తకాలకి మీకు ఒక స్టోరీ, 9 పుస్తకాలకి ఇండివిజువల్గా డీటెయిలింగ్ ఉంది. ఓకే, సో వీ ఓన్లీ డిస్కస్డ్ 4 హియర్. ఒకటి అమరగ్రంథం అమృతం ఉంటుంది అని, దాన్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళకి ఆశ ఉండదు, వాళ్ళు ఓన్లీ ముందుగా చూడడానికి వాళ్ళకి దే హ్యావ్ స్పెషల్ స్కిల్ అని చెప్తున్నాం.
ఒక గ్రంథం వచ్చేసి శబ్ద గ్రంథం, వాళ్ళ సౌండ్ వెపన్స్తో దే డూ దిస్ హెల్ప్ విత్ ద మ్యాన్ కైండ్ అని చెప్తున్నాం. అట్లా ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. సో ఒక తంత్ర గ్రంథం గురించి చెప్పాం, జేబీ సార్ దగ్గర గంబాలి దగ్గర తీసుకొని ఈ బికమ్స్ దట్ తంత్ర యోధ ఫస్ట్లోంచి హౌ యూజెస్ తంత్ర ఇన్ ఎ డిఫరెంట్ వే. సో అట్లా సో డీటెయిల్డ్గా ఒక 3 బుక్స్ డిస్కస్ చేసాం. 4వ బుక్ కాలగ్రంథం గురించి ఎక్కువ డిస్కస్ చేయలేదు, బట్ ఈ టచెస్ ఇట్. రైట్. సో అట్లా శ్రీకర్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాలనే ఐడియా ఎప్పుడు వచ్చింది? ఎందుకంటే లాస్ట్ 2 సినిమాలు మీరే ఎడిట్ చేసుకున్నారు. ఐ థింక్ ఈరోజు ఈవెంట్లో చెప్పారు, ముందు 2 సినిమాలు నేనే ఎడిట్ చేసుకున్నా, కానీ ఆయన దగ్గరికి వెళ్ళాక తెలిసింది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను ఎడిటింగ్ అని చెప్పి. మీరు కూడా ఎడిటరే, కార్తికేయ 2 కూడా మీరే. సినిమా వన్ క్రేజీ థింగ్ అబౌట్ సినిమా ఈజ్ ఎవ్రీ 1 or 2 years ఇట్ కైండ్ ఆఫ్ స్లాప్స్ యూ అండ్ టెల్స్ యూ దట్ మనకేం తెలియదని. సినిమాకి అదొక ఎలిమెంట్ ఉంటుంది. ఐ డోంట్ నో, అది అప్గ్రేడ్ అవుతూ ఉంటే వచ్చే ప్రాబ్లమా లేకపోతే మనం స్టాగ్నేట్ అవుతున్నామా తెలియదు, ఎక్కడో చిన్న స్లాప్ ఇచ్చి చెప్తూ ఉంటుంది రాంగ్ అని. శ్రీకర్ సార్ ఈజ్ ఎ ప్రాపర్ స్టోరీ టెల్లర్. ఈ ఎడిటర్, సినిమాటోగ్రాఫర్, ఎనీబడి ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఇఫ్ దే ఆర్ స్టోరీ టెల్లర్స్ దే కెన్ కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ టు సినిమా. శ్రీకర్ ప్రసాద్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్టోరీ టెల్లర్స్. ఆఫ్టర్ దట్ ఐ థింక్ ఈజ్ అన్ ఎడిటర్. సో ఆయన చూసి ప్రాపర్గా ఏంటి సినిమాకి నీకు ఇన్ని లేయర్స్ ఎందుకు, ఇన్ని లేయర్స్ అవసరమా, చందమామ కథ చెప్తున్నావు చిన్నగా సింపుల్గా లీనియర్గా, ఓకే కట్అవుట్, లెట్స్ సే సంథింగ్ వెరీ నైస్ అని. సో అసలు ఎక్కడ 2 hours 48 minutes ఇఫ్ యూఆర్ సిట్టింగ్ అండ్ సీయింగ్ ఇట్. జనరల్ యాక్షన్ అడ్వెంచర్స్ ఆర్ ఓన్లీ 2 hours 2 hours 10 2 hours పేసింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. 2 hours 48 minutes ఆఫ్ పేస్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ లెజెండరీ పీపుల్ లైక్ హిమ్ కెన్ డూ ఇట్. సో బట్ నాకు ఒక క్రిటిసిజం ఉంది, సెకండ్ హాఫ్లో వచ్చే పోలీస్ ట్రాక్ ఉంది కదా, దట్ డింట్ వర్క్ ఫర్ మీ ఎట్ ఆల్. అంటే అది కొంచెం సిల్లీగాను అనిపించింది, అండ్ ప్రతిసారి ఒక మోడ్లో వెళ్తున్న సినిమాకు ఒక స్పీడ్ బ్రేకర్ లాగా వచ్చి ఇట్ ఫెల్ట్ కొంచెం చైల్డిష్ అనిపించింది. అండ్ దెన్ ఐఎమ్ లైక్ ఓకే, శ్రీకర్ ప్రసాద్ గారు ఎందుకు పాయింట్అవుట్ చేయలేదు, మేబీ ఆయన పాయింట్అవుట్ చేశారా, కాన్వర్జేషన్ ఏమన్నా జరిగిందా దీని గురించి. దాని యూటిలిటీ ఏంటి టువర్డ్స్ ది ఎండ్? మీరు ఒక పెద్ద ట్రైన్ సీక్వెన్స్ ఒకటి ప్లాన్ చేసుకున్నారు, ట్రైన్కి ఈ క్యారెక్టర్స్ని చేరాలంటే దానికి మీరు ఎంచుకున్న టూల్ ఈ పోలీసులు, ఓకే. బట్ మీరు యాక్చువల్లీ ఆలోచించుంటే ట్రైన్లో ఆ క్యారెక్టర్స్ని ఎక్కించాలంటే మీరు ఏదో వేరే వే కూడా ఎంచుకుని ఉండొచ్చు. బట్ మీరు పోలీసులను యూజ్ చేసుకుని ఆ ట్రైన్ సీక్వెన్స్ స్టార్ట్ చేశారు కదా, ఆ హోల్ థింగ్ ఐ ఫెల్ట్ ఇట్ డిడ్ంట్ కాంట్రిబ్యూట్ మచ్ టు ద వెరీ డిబేటబుల్ థింగ్ బ్రో. అంటే ఎందుకంటే దెర్ ఆర్ పీపుల్ హూ లైక్ దోస్ కైండ్ ఆఫ్ ట్రాక్స్. ఇప్పుడు నేను మిక్సింగ్లో చూస్తున్నా, ఎక్కడ చూస్తున్నా కూడా ఆ ట్రాక్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రియల్లీ ఓకే. ఓన్లీ థింగ్ ఏంటంటే ఐ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ లిటిల్ మోర్ ఇన్ ద ఓపెనింగ్. అలా ఓపెనింగ్ సెటప్ కొంచెం ఎక్కువగా తీసాము, మేబీ ఇన్ ద ఓటీటీ వర్షన్ విల్ యాడ్ ఇట్. ఓపెనింగ్ ఇంకొంచెం లెంత్ ఉంటుంది, ఆ పాత్ర ఎందుకు వస్తుంది అనే దానికి. ఓకే, చాలా ప్రాబ్లం ఏంటి, ఇంత ఇంత గంజాయి కాలిపోయింది అన్నప్పుడు హీఈస్ ఆన్సరబుల్. బట్ ద మూవీ ఇస్ నాట్ అబౌట్ హిమ్, నో. హీఈస్ ఆన్సరబుల్. ఇన్ ద ప్రాసెస్ హీ కమ్స్ అండ్ goes after them and then he is exploring the path of all these people అనేది ఐడియా. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ ఫెల్ట్ సమ్వేర్ నార్మల్ పీపుల్ ఒక పోలీస్ రూపంలోనో ఎక్కడో, అంటే ఇప్పుడు ఇఫ్ యూ సీ ద హోల్ ఫిల్మ్ యూ విల్ నాట్ హ్యావ్ సీన్ వన్ హౌస్ ఆల్సో. యా నార్మల్ వరల్డ్ హైదరాబాద్ ఇవి కనిపించావు కదా అసలు. ఈవెన్ హైదరాబాద్లో ఉండే ఈ ప్లేస్ కూడా స్క్రాప్ యార్డ్, ఒక లాడ్జ్ అంతే, విచిత్రంగా ఉంటుంది. సో ఒక పోలీస్ స్టేషన్, ఒక నార్మల్ క్యారెక్టర్స్ బ్యాలెన్స్ లేకపోతే ఇఫ్ యూ టేక్ ఇట్ అవుట్ అండ్ సీ ద ఫిల్మ్ యూ విల్ ఫీల్ లైక్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ వన్ ఆల్మోస్ట్ ఒక ప్యారలల్ డైమెన్షన్ వెళ్తున్నట్టు ఉంటుంది, బొంబార్డ్ చేస్తున్నట్టు ఉంటుంది. ఆ రిలీఫ్ అండ్ సంథింగ్ ఇన్ ద రియల్ వరల్డ్ ఈజ్ ఆల్సో ఫాలోయింగ్ దెమ్, నార్మల్ పీపుల్ అనేది ఇట్ వాజ్ నెసెసరీ అనేది రైటింగ్లో వీ టుక్ దట్ డెసిషన్. రెండోది వీ డిడ్ నాట్ ఓవర్ డూ ఇట్ బికాజ్ వీ నెవర్ వాంటెడ్ టు కాస్ట్ ఎ కమెడియన్ ఆర్ సంబడి. ఇట్ వాజ్ సింపుల్, ఒక భయం ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ అనవసరంగా ఎవిడెన్స్ సంపాదిద్దామని ట్రై చేస్తే అది ఎస్కలేట్ అయిపోయి ఇట్ వెంట్ ఇన్ టు మల్టీ ఫోల్డ్స్. అండ్ నౌ హీ హ్యాస్ టు సచ్చినట్టు మిగతా ఆఫీసర్స్తో వెళ్ళి ఫైనలీ అక్కడ ఎట్లా ఎండ్ అవుతాడు అండ్ హౌ హీ కాంట్రిబ్యూట్స్ టు ద
హోల్ ప్రాసెస్ అనేది. అందుకే డెలిబరేట్ గా మీరు వెంకటేష్ మహా అండ్ కిషోర్ తిరుమల గారు లైక్ ఆయన్ని యా ఆయన యాక్చువల్లీ గుడ్. ఆయన డైలాగ్ మాడ్యులేషన్, ఆయన చూడడానికి చాలా సీరియస్ పర్సన్ లాగా ఉంటారు కానీ ఆయన మాట్లాడినప్పుడు చాలా సరదాగా కరెక్ట్ ఉంది. సో అది ఐడియా. సో ఇట్ కాంట్రిబ్యూట్స్ వెరీ సబ్ కాన్షియస్లీ లైక్ ఎ సాంగ్. వై డూ యూ హ్యావ్ సాంగ్స్ అంటే ఇట్ జస్ట్ కాంట్రిబ్యూట్స్ వెరీ సబ్ కాన్షియస్లీ. మూవీలో 2 సాంగ్స్ చేశారు మీరు. అది ఇంకా డిస్ట్రాక్ట్ చేసినట్టు ఉంటుంది. ఇది ఇట్ ఈస్ మోర్ ఇన్ ద స్టోరీ, అట్లీస్ట్ దే ఆర్ ఫాలోయింగ్ దెమ్. బట్ శ్రీకర్ గారితో కన్వర్సేషన్ జరిగిందా ఈ ట్రాక్ గురించి? ఏమన్నారు? వెరీ క్లియర్. అదే ఓపెనింగ్ ఇంకొంచెం లెంత్ పెడదామా అనేది ఒక డిస్కషన్. బట్ బికాస్ వీ టోల్డ్ ద స్టోరీ వెరీ లీనియర్గా చెప్పాం కదా. మదరు ఫస్ట్ అశోకుడు, తర్వాత 9 పుస్తకాలు, తర్వాత మదర్ తర్వాత సాక్రిఫైస్ తర్వాత ఆ అమ్మాయి వెతుక్కుంటూ వెళ్ళుకుని తెలియని తర్వాత వేదాన్ని ఓపెన్ చేయడం. ఇంత చెప్పేసరికి మళ్ళీ ఇంకో ట్రాక్ ఓపెన్ చేస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చి దాన్ని వెరీ ఓపెనింగ్ వీ హెవ్ కట్ ఇట్ డౌన్. వీ కెప్ట్ ఇట్ వెరీ సటిల్. అది ఎప్పుడైతే సటిల్ పెట్టామో మీకు కొంచెం రూట్స్ కొంచెం తెలియకపోవడం వల్ల కొంచెం అటు చిన్న డెలివేషన్ లైట్కి వస్తుంటుంది. బట్ స్టిల్ వీ హ్యావ్ ల్యాండెడ్ దేర్. ల్యాండ్ అవ్వాలి అని అంటే వీ హ్యావ్ టు ఓపెన్ కదండి. దిస్ వాజ్ ద బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్ ఫ్రమ్ ద టేబుల్. అండ్ విజువల్స్ మ్యాన్ లైక్ ఈజీలీ నాకు ఈ సినిమాలో నా అంబిషన్కి ఫిదా అయిపోయా యాక్చువల్లీ. థ్యాంక్ యూ. లైక్ మీ బడ్జెట్ ఎంత, నెంబర్స్ ఎంత నాకు తెలియదు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ డెఫినెట్లీ యూ డోంట్ హ్యావ్ ద బడ్జెట్ ఆఫ్ అ కల్కి. అదైతే ఖచ్చితంగా తెలుసు కాబట్టి. బట్ ఆ లెవెల్ ఆఫ్ క్వాలిటీకి దగ్గరగా రావడం అనేది విత్ ఇమేజెస్ అండ్ మీరే సినిమాటోగ్రాఫర్ కూడా ఎలా మేనేజ్ చేశారనేది, లైక్ మేనేజ్ చేయడం కాదు, మేనేజ్ ఈజ్ నాట్ ద రైట్ వర్డ్, హౌ ఎలా అచీవ్ చేశారనేది ఐ థింక్ ఇట్స్ రియలీ. టైము, కమిట్మెంట్, పీపుల్, 3 టైము ఎన్ని రోజులైనా చేద్దామనే యాటిట్యూడ్ ఉంది అందరికీ. పీపుల్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫుల్ ఆఫ్ జీల్. సో ఐ థింక్ ఇట్ ఈస్ one of those very few films that I have done where commitment of every person is seen. If you see the costumes, Mareka చేసిన కాస్ట్యూమ్స్ కానీ, లంకా గారు చేసిన కాస్ట్యూమ్స్ కానీ, టెక్స్చర్స్ అన్నీ ప్రాపర్గా ఉంటాయి. వెనకాల డిజైన్, డీటెయిల్, మీరు ఆర్ట్లో చూసే డీటెయిల్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్. మ్యూజిక్ కానీ, హౌ డు వి మేక్ దిస్ పుష్ దిస్ సీన్, దానికి మూడ్ ఎట్లా సబ్కాన్షియస్గా ఎట్లా పుష్ చేసుకుంటూ వద్దాం. తను ఎక్కడి నుంచో పుష్ చేసుకుంటూ వచ్చాడు. అంటే ఎవ్రీ సీన్ని మ్యూజిక్, మదర్ ట్రాక్ ఏం పెడదాం, దాన్ని మళ్ళీ పే ఆఫ్ ఎక్కడ చేద్దాం, అక్కడ నుంచి ఆ మ్యూజిక్ సెటిల్గా ఎట్లా పెడదాం. దెన్ సౌండ్ డిజైన్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. వాటర్లోకి తీసుకెళ్ళాము, వాటర్ బయటికి వచ్చాము, అక్కడికి వెళ్ళాము, మౌంటైన్స్లోకి వెళ్ళాము, ఇంకొక ప్లేస్కి వెళ్ళాము. సో టు ట్రాన్స్పోర్ట్ పీపుల్ ఇన్ టు ఆల్ దీస్ ప్లేసెస్. ఒక ఇన్ఫైనైట్ రియాలిటీలోకి వెళ్ళాము, మధ్యలో చిన్న డెజర్ట్ అని. సో మచ్ ఇస్ డన్ by so many people. They have put life into it. So it is just from my side, నేను చేసింది ఏంటంటే choosing the right people. Right. That is the only thing I have done. Who are these right people? Costume, production, costumes. Nagendra garu. అవును, నాగేంద్ర గారు, హరి గౌర. Costumes like Rekha and Lanka. Rekha has done for the whole film. రఘునాథ్ గారు సౌండ్ చేశారు కదా. రఘునాథ్ గారు సౌండ్ డిజైన్. మిక్సింగ్ వచ్చేసి రాధాకృష్ణ గారు. హరి గౌర, he has spent like so many hours on the film. Who? Hari Gaura. Oh yeah, Gaura. Great one actually. Yeah, music మీద ఎన్ని వర్షన్స్ చేసి ఉంటాడో నాకే కన్ఫ్యూజింగ్ ఉంటుంది. రీల్ 5 ఆ వర్షన్ పంపాను, ఒకసారి చూస్తారా, రీల్ 5 ఈ వర్షన్ పంపాను చూస్తారా అని. నువ్వు ఒక వర్షన్ పంపు చూస్తా. స్పేస్ ఫైనలీ డన్ సో మచ్ కమిట్మెంట్. వెన్ పీపుల్ give you this much commitment, it reflects. And your direction team kuda all paapam chaala kashtabadi untaru kada. Team is like mad team. So they worked in all the environments, mountains lo, -20 lo, +50 deserts lo, then all the extreme weathers eppudu ee cinema train sequence shoot cheddam ante extreme weather. So we had a certain time only. ఇప్పుడు ట్రైన్ ఇప్పుడు పడితే అప్పుడు టైం ఉండదు, ఎందుకంటే సింగిల్ ట్రాక్ అది. తేజ వాస్ టెల్లింగ్ లైక్ అది షూట్ చేయడం ఎంత. సింగిల్ ట్రాక్. ఆ సింగిల్ ట్రాక్ ఏంటంటే మీకు ఇంకో ట్రైన్ వస్తుందంటే ఈ ట్రైన్ వెనక్కి వెళ్ళిపోవాలి. ఈ ట్రైన్ ఆ స్టేషన్కి వెళ్తేనే ఆ ట్రైన్ వెళ్తుంది, మళ్ళీ ట్రైన్ వస్తుంది. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వీ హ్యాడ్ గ్యాప్స్. ఇంకో ట్రైన్ వస్తుందంటే ఆ గ్యాప్లో ఈ యాంగిల్ తీసుకుందామా. ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ప్లానింగ్, ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ ఆల్ దీస్ పీపుల్. అది కుదిరింది బ్రో. అది
అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యంగ్ అండ్ ఇది కదా, సో దేర్ ప్యాషన్ ఇస్ ఆల్వేస్ రిఫ్లెక్టింగ్. ఏదో ఒక్క షాట్ కోసం 2 hours ఎక్కడికి వెళ్ళి మౌంటైన్ దగ్గరికి వెళ్ళి తీసారంట ఒక్క షాట్ కోసం. ఏం షాట్ అది? నేపాల్లో తేజ నడుచుకుంటూ వెళ్ళేదా? వెళ్ళేవి, విండ్ అంతా కొడుతూ ఉంటే వెళ్తూ ఉంటాడు కదా. ఎక్కడో మౌంటైన్ మీదకి వెళ్ళాం, ముక్తినాథ్ దగ్గర, అది ముస్తాంగ్, లోవర్ ముస్తాంగ్కి అప్పర్ ముస్తాంగ్కి మధ్యలో ఎక్కడ ఉంటుంది అది. డ్రోనే ఎగిరిపోయింది విండ్కి. హిమాలయన్ విండ్స్ ఆర్ హెవీ, అవి ఏంటంటే స్వెల్లింగ్ ఉంటాయి, లాగేస్తుంది అనమాట. వెరీ డేంజరస్ ఆల్సో. అండ్ హీ హ్యాడ్ టు డూ ఆన్ ద ఎడ్జ్, ఆ ఎడ్జ్లో చేయాలి. ఇలాంటివన్నీ ఉండేవి, బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ గ్రేట్. అంటే షార్ట్ చూసినప్పుడు రియల్గా అతను విండ్లో వెళ్ళాడనే ఫీలింగ్ వస్తుంటుంది. జుట్టు అంతా ఎగురుతూ మొత్తం నడిచేటప్పుడు కూడా కనిపిస్తుంటుంది రెసిస్టెన్స్ ఉందని. ప్రొపెల్లర్ గిప్లర్ ఏం లేదు, ఇట్ వాజ్ ఆల్ రియల్. సో ఆ ఎక్స్పీరియన్స్ వెన్ ఐ ఫెల్ట్ ఇట్, I always felt audience will also feel it. ఎన్ని డేస్ షూట్ చేశారు? 125 something. That's like not a lot actually considering. Yeah, 65 days daaka we had a lot of gorilla shoot like this. ఎక్కడెక్కడ? In Nepal, a lot of it is gorilla only. ఏ సీక్వెన్స్ లో? ఈ ట్రైన్ సీక్వెన్స్ ఇస్ ఆల్ గొరిల్లా కైండ్ ఆఫ్ సీక్వెన్స్. ఒక రకంగా ట్రైనా? బట్ పర్మిషన్స్ అన్ని ఉంటాయి కదా. పర్మిట్స్ అంటే ఎలాంటి పర్మిషన్ అంటే అది వీ హ్యాడ్ పర్మిషన్, బట్ ఇట్ ఈస్ లైక్ వీ కెనాట్ డిస్టర్బ్ ఎనీబడి. ఇట్స్ నాట్ లైక్ యూ షూట్ ఫ్రమ్ 6 to 6 క్లోజింగ్ ఎవ్రీథింగ్. ఇట్స్ లైక్ టూరిస్ట్ విల్ కమ్. వీ హ్యాడ్ ఎ వెరీ జనరల్ పర్మిట్, లైక్ స్టూడెంట్ ఫిల్మ్ మేకింగ్ లాంటి పర్మిట్ అనమాట. సో పుల్లింగ్ ఆఫ్ అన్ యాక్షన్ ఎపిసోడ్ విత్ స్టూడెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఏదైతే ఉందో అది వెరీ ట్రిక్కీ. ఓన్లీ 1 day వీ హ్యాడ్ ఫుల్ పర్మిట్. ఓన్లీ 1 day మాత్రమే వీ క్లోజ్డ్ ఎవ్రీథింగ్. అంటే వీళ్ళిద్దరు జంప్ చేసేది అదంతా ఉంటుంది కదా, అదంతా డ్రెస్ పెట్టి యాక్షన్, ఒక్క డేనే వీ డిడ్. ఆల్ ద అదర్ డేస్ వీ డిడ్ వెన్ ఎవర్ ద ట్రైన్ వాజ్ నాట్ దేర్. ట్రైన్ ఉన్నప్పుడు కొన్ని షార్ట్స్, ట్రైన్ లేనప్పుడు. ఇట్ వాజ్ కంప్లీట్ ప్లానింగ్. ఆ బ్రిడ్జ్ ఎక్కడ ఉంది? శ్రీలంక. ఇట్ ఈస్ ఇన్ అంతా శ్రీలంకనే. ఓకే. బ్రిడ్జ్ పై నుంచి కిందకు వచ్చాక షూట్ చేసింది అది మిక్స్ అండ్ మ్యాచ్ హియర్ అండ్ దేర్. ఓకే. ఇట్స్ లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అంటే లాట్ ఆఫ్ మ్యాజిక్ జుగాడ్. ఇంకా సో వాట్ ఈస్ ద ఏంటి మీరు చేసిన దాంట్లోనే కూలెస్ట్ చీటింగ్ అంటే ఏం చెప్తారు బీరాయిలో? సంథింగ్ దట్ మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక చీట్. నేను ఈ అండర్ వాటర్ దొరికేస్తాం అనుకున్నా. ఈగల్ సీన్ అండర్ వాటర్. వీ కుడ్ నాట్ ఫైండ్ ఎ పూల్. ఓకే. ఆఫ్ దట్ ఈగల్స్ 15-20 feet ఈగల్ సైజే ఉంది. ఈగల్ ఇతను ఈగల్ అంట సంపాతి, సారీ సంపాతికి తేజుకి డిస్టెన్స్ ఎంత ఉండాలి అంత డిస్టెన్స్ ఉండే సైజు, డెప్త్ దొరకలేదు అసలు. సో దెన్ వీ హ్యాడ్ టు షూట్ సపరేట్లీ అండ్ స్కేల్ ఇట్ డౌన్. అది దొరికేస్తాం అనుకున్నాం, బట్ ద మూమెంట్ 2 షాట్లు పడేసరికి ఐ ఫెల్ట్ ఓకే. ఏమాత్రం అనిపించాలి. అంటే షూట్ చేస్తున్నప్పుడు షూటింగ్ ఇట్, బికాస్ స్కేలింగ్ కరెక్ట్ గా జరుగుతుందో లేదో, చిన్నది చేయాలి, స్కేల్ చేయాలా, కరెక్ట్గా వస్తుందా. ఎందుకంటే కొన్నిసార్లు ఊరికే స్కేల్ డౌన్ చేస్తే వాటర్ బబుల్స్ అవన్నీ మారిపోతాయి. సో రిలేటివ్ స్కేల్ కదా. సో టెక్నికలీ ఐ హ్యాడ్ మై డౌట్, బట్ ఇట్ వర్క్డ్. ఇలాంటివి. సో దీస్ వర్ అదర్ చీటింగ్స్. ఐఎమ్ యూస్ టు ఇట్ నౌ. ఐఎమ్ డన్ లైక్ 15-16 films కదా. కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఎనఫ్ టు షూట్ small close-ups and all here and there, but it's not something audience should know. అదే తర్వాత ఆఫ్ రికార్డ్ అన్న మాట్లాడుకుందాం. నాకు ఇది ఆ విజువల్స్ గురించి ఇంకా కొంచెం ఎలాబొరేట్ చేసి మాట్లాడాలంటే, లైక్ వెన్ యూ థింక్ ఆఫ్ అ షార్ట్ ఆర్ సంథింగ్, వాట్ ఈస్ ద, ఆర్ వెన్ యూ థింక్ ఆఫ్ అ సీన్, వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ టు యువర్ మైండ్? లైక్ ఆ లైటింగ్, మూడా, లేకపోతే క్యారెక్టర్ ఎక్కడ బ్లాక్ చేయాలన్నా? ఇఫ్ లైటింగ్ వుడ్ హ్యావ్ కమ్ ఇన్ టు మై మైండ్, ఐ వుడ్ నాట్ హ్యావ్ గాన్ టు నేపాల్ ఆర్ థాయిలాండ్ ఆర్ శ్రీలంక ఆర్ రాజస్థాన్ ఆర్ కచ్, ఎనీ ఆఫ్ దీస్ ప్లేసెస్. లైటింగ్ ఎప్పుడు లేదు. ఈవెన్ బేతంచెర్లలో కూడా షూట్ చేసాం. ఆ చైత్రయ సాంగ్లో ద కేవ్స్ కానీ ఇవన్నీ కూడా రియల్గానే షూట్ చేసాం. లైటింగ్ పెట్టుకొని చేయాలి అనేది లేదు ఎప్పుడు. ఇట్ ఈస్ జస్ట్ ద ఎక్సైట్మెంట్ ఆఫ్ దట్ సీన్. ఈజ్ ఇట్ ఎక్సైటింగ్ ఆర్ నాట్? ఈవెన్ అ సీన్ వేర్ ఇప్పుడు హీరో జంప్ చేసి అంగంబాలి అంటే జేబీ సార్ని ఫస్ట్ టైం కలిసే సీన్, జగబాబు గారిని కలిసే సీన్లో ఎక్సైట్మెంట్, క్రౌడ్ అంతా ఉండి దూకుతాడా, ఏదో ఒకటి ఎక్సైట్మెంట్ ఉండాలి. అంటే వెన్ 2 forces ఆర్ మీటింగ్, ఒక ఎక్సైట్మెంట్ ఉండాలి.
అది ఉందంటే దెన్ ఇట్ ఈస్ ఆల్వేస్ వర్కింగ్. యాజ్ అ సినిమాటోగ్రాఫర్ ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సినిమాటోగ్రాఫర్గా ఏంటంటే సీన్ ఎగ్జైట్మెంట్తో పాటు కన్సిస్టెన్సీ ఉందా, కన్సిస్టెన్సీ ఏమైనా బ్రేక్ చేస్తున్నామా, ఇవన్నీ మైండ్లోకి వస్తుంటాయి. కానీ ఈ సినిమాకి నేను ఇటు సైడ్ ఎక్కువ ఉన్నా కాబట్టి రైటింగ్ సైడ్ ఐ నెవర్ కేర్డ్ అబౌట్ కన్సిస్టెన్సీ ఆర్ ఎనీథింగ్. ఓన్లీ థింగ్ ఇన్ మై మైండ్ వాజ్ షూట్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జైటింగ్. కన్సిస్టెన్సీయా, దానికి ఇది ఉందా అది ఉందా, ఆల్ దీస్ ఆర్ సెకండరీ ఫర్ మీ. ఎగ్జైట్మెంట్ ఉందా లేదా, అదర్వైజ్ ఇట్ వోంట్ టర్న్ ఇన్ టు ఎ మూమెంట్. ఈ ఈగల్ అమ్మవారి ఎపిసోడ్ ఏదైతే ఉందో ఐ షాట్ ఇట్ ఓన్లీ విత్ ఎగ్జైట్మెంట్ అండ్ ఇట్ టర్న్డ్. దిస్ టైమ్ వీ డిడ్ 5 episodes లైక్ దట్. ఎగ్జైట్మెంట్ వస్తుందా లేదా. సో జస్ట్ ఫ్రేమింగ్తో దీంతో క్రియేట్ చేయలేమేమో ఎగ్జైట్మెంట్ అనేది నా ఫీలింగ్. డిఫికల్ట్ టు క్రియేట్. అంటే ఎగ్జైట్మెంట్ కమ్స్ ఫ్రమ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇట్ కమ్స్ ఫ్రమ్ రైటింగ్, ఇట్ కమ్స్ ఫ్రమ్ అదర్ థింగ్స్, ఇట్ కమ్స్ ఫ్రమ్ పర్ఫార్మింగ్. ఇవన్నీ వస్తే ఈ స్ట్రెంత్ యాడ్ చేస్తే అండ్ ఇట్ వర్క్స్. మీకు సినిమాటోగ్రఫీకి సెపరేట్ టీము, డైరెక్షన్కి సెపరేట్ టీమ్ ఉంటుంది. సెట్లో అసలు ఎక్కడ కూర్చుంటారు మీరు? వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు అందరూ. లేదు, ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మానిటర్ మోస్ట్లీ. మానిటర్. నాకు శ్రీలంక టైంకి ఐ హ్యాడ్ ఎ ఫ్రాక్చర్, సో ఐ కుడెంట్ ఆపరేట్ ద కెమెరా ఆ టైం. సో మై అసిస్టెంట్స్ వర్ ఓన్లీ ఆపరేటింగ్. I was in a proper judging position only. I will just tell ఇది బాగాలేదు, తిప్పండి, తిప్పేది, ఇది అంతే. సో ఫ్రేమ్ సెట్ చేసేసి మీరు వచ్చి కూర్చొని పోతారు అంతే. ఫ్రేమ్ సెట్ చేసేటప్పుడు ఇది యాంగిల్, ఇది లెన్సింగ్, ఇది నేను వచ్చి కూర్చున్నా. సో ఇట్ ఇస్ నాట్ లైక్ ఐ హావ్ టర్న్డ్ ఇట్. మై అసిస్టెంట్స్ వర్ దేర్. ఓకే, ఆపరేటింగ్ అండ్ ఆల్ వాళ్ళు చూసుకున్నారు. దేర్ ఆర్ పీపుల్. ఓకే, ఇప్పుడు మూవీకి వస్తే ఐ థింక్ బ్లాక్ స్వార్డ్ చెప్పాడు, నేను నెక్స్ట్ 12 daysలోనో 14 daysలోనో అది చేసేయాలి. అదేంటి మహాకుంభమేళాకా? కుంభమేళా. ఓకే, కుంభమేళా ఇస్ ఇస్ లాక్ బికాస్ హీ టెల్స్, అంబిక చెప్తుంది 24 years తర్వాత అని. సో అక్కడ నుంచి 24 years కదా. సో అంబిక సీన్ ఇట్. కుంభమేళా ఇస్ వేర్ హీ వాంట్స్ టు గివ్ ఎ స్టేట్మెంట్ అని. స్టేట్మెంట్ ఇవ్వాలి అని అంటే గ్రంథం తీసుకొని ఫస్ట్ హీ హస్ టు బికమ్ గాడ్ అండ్ దెన్ గివ్ ద స్టేట్మెంట్. హీ ఆల్రెడీ హ్యాస్ ఇనఫ్ పవర్. స్టేట్మెంట్ ఇవ్వాలి అని అంటే హీ హస్ టు డూ ఇట్. అది వాడేది. అండ్ హీ ఆల్సో నోస్ దట్ హీ కెన్ నెవర్ రీచ్ ద 9th. ఈజ్ వెరీ క్లియర్. ద ఓన్లీ వే టు 9th ఇస్ సంథింగ్ ఎల్స్ అని హీ ట్రైస్. అందుకే హీ కీప్స్ వన్ గర్ల్, అమ్మాయి ఉంది కదా, ఫారెన్ అమ్మాయి, తానియా. సో వెరీ గుడ్ పర్ఫార్మర్. షీ వాస్ రియలీ గుడ్. సో తను 5 years ఒక మార్షల్ ఆర్ట్ తెలిసిన ఒక 10 years అంటారు అనుకుంటా. 10 years టిబెట్లో ఒక ఆశ్రమంలో పెట్టి, దెన్ అక్కడ నుంచి అంబికా ఆశ్రమానికి దారి కనుక్కొని అక్కడ నుంచి దెన్ షీ ఫైండ్స్ విభా, దెన్ షీ కమ్స్ హియర్. సో ఇట్స్ ఎ ఫుల్ ట్రాక్ వేర్ హీ ఈస్ ట్రైంగ్ టు ఫైండ్ వేర్ ద 9th is. And he discovers that okay, now when another one comes like Veda, so he will give us the path to 9th. సో నాకు ఇక్కడ ఉండే ఒక డౌట్ ఏంటంటే, అతను చిన్నప్పుడే ఒక హోల్ ట్రైబ్ మొత్తానికి ఆ చేతికి ఆ బ్రేస్లెట్స్ లాంటిది వేసేసి అప్పుడే అంత ఏంటి, మేబీ అప్పుడు తనకి మేబీ 16-17 years ఉంటాయేమో కదా, అప్పుడే అతను ఒక హోల్ ట్రైబ్ని లేపేసేంత కేపబిలిటీ అతనికి ఏంటి? ఒక్క పేజ్ చదివాడనే కదా చెప్తారు సమ్ బుక్లో. ఒక్క పేజ్ చదివితేనే ఇంత పవర్ వచ్చేసింది అని, ఇంత పవర్ వచ్చేసింది అతనికి. హీఈస్ యాక్చువల్లీ ఫాలోయింగ్ ద సేమ్ మెకానిజం. ఏదైతే బ్రేస్లెట్ ఇక్కడ వేసాడో అదే కుంభమేళాలో కూడా అదే బ్రేస్లెట్ వేసి అందరినీ, ఓకే ద నంబర్ హ్యాస్ గాన్ అప్. ఈ 9 or 8 గ్రంథాలని పొందాక హీ స్టిల్ డూయింగ్ ద సేమ్ థింగ్. మరి గ్రంథాలు వచ్చాక ఎక్స్ట్రా పవర్ ఏంటి అనే ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఆల్రెడీ అప్పుడే చేసినప్పుడు ఇన్ఫ్రంట్ కదా. ఇప్పుడు హీ ఈజ్ లైక్ అందులో, అందుకే అంటున్నా, హీ హాజ్ ఓపెన్డ్ అప్ ఎ పోర్టల్ అండ్ హీ ఓపెన్డ్ ఎ డిఫరెంట్ పోర్టల్ ఇన్ కుంభమేళా. ఇక్కడ చేయి తిప్పితే అక్కడ జరుగుతుంది కంకణం వచ్చి. సో బ్లాక్ పౌడర్ని ఇట్లా కొడితే వెళ్ళిపోయేది వాజ్ ద బిగినింగ్. యు సీ ద ఫైనల్ పార్ట్, హీస్ లైక్ ఓకే, హిస్ పవర్స్ హ్యావ్ చేంజ్డ్, హిస్ ఎఫెక్ట్స్ హ్యావ్ చేంజ్డ్, the way in which he uses them have changed. Right. It's all because of the other books. Only thing that doesn't have is Amritam. That is incomplete. Immortality. Immortality lekunda
ఇఫ్ హీ కిల్స్ ఆల్ దీస్ పీపుల్ ఆల్సో దెన్ ఇన్నోవేటబుల్ న్యూక్లియర్ వెపన్ వేసారనుకోండి లిబియా వెల్. సో అట్లా సో వి థాట్ వి బ్రాట్ దట్ ఆ స్కేల్ చూపిస్తూ ఇక్కడ తీసుకొచ్చి 9th ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద లాక్. 8 ఉంటే ఎన్ని కెన్ టేక్ 9. బట్ వీడు ఎంత ఈవిల్, వీడికి పవర్స్ వస్తే వాట్ ఈస్ ద డిస్ట్రక్షన్ హీఈస్ కేపబుల్ ఆఫ్ అనేది కొంచెం ముందుగానే చూపించుంటే బాగుండేది కదా అనిపించింది. అంటే అదే అంటే కార్డ్స్ ఓపెన్ చేసేటప్పుడు వీఆర్ ట్రావెలింగ్ విత్ సర్టన్ స్టోరీ కదా. సో ఐ ఫెల్ట్ హీఈస్ రైట్ ఇన్ హిస్ ఓన్ వే. దేవుడు అర్హత దట్స్ ఆల్ కమింగ్ లేటర్ కదా. లామా ఈజ్ రైట్ ఇన్ హిస్ ఓన్ వే. హిస్ తీసుకునే స్టెప్ ఈజ్ ఎక్స్ట్రీమ్ అంతే. సో దిస్ ఇస్ ద ఐడియా. ఆ ఎక్స్ట్రీమ్ ఏంటి అనేది ముందు చెప్పేసి టెలింగ్ ద స్టోరీ ఈజ్ లైక్ ఏదో కూర్చోట్లేదు అది. అనుకున్నారా? We tried, Shrikar sir, everybody, we tried. We opened the card late. There was one card where we opened in the interval as well, Kumbh Mela ani. ఆ కార్డ్ ముందే ఓపెన్ చేసి కూడా. బట్ ఇట్ ఫెల్ట్ లైక్ ఇట్ షుడ్ బి ఓపెన్డ్ ప్రాపర్లీ. లైక్ వన్ ఫినాలే ఉండాలి, స్టేక్ తెలుస్తూ, దెన్ హి హస్ టు కమ్, దెన్ బోత్ ఆఫ్ దెమ్ షుడ్ బి. సో దిస్ వాస్ ద ఫైనల్ స్పెక్టకల్ ఫీల్ ఉండాలి అని ముందు నుంచి ఓపెన్ చేస్తే దెన్ ఇట్ బికమ్స్ వన్ ఆఫ్ దోస్ థ్రెడ్. మళ్ళీ ఇంకో లేయర్ హ్యావ్ ఓపెన్డ్, ఇన్ని లేయర్స్ మళ్ళీ. దెన్ వీఆర్ టెలింగ్ అబౌట్ సాక్రిఫైస్ ఆఫ్ అంబికా, దెన్ అగైన్ వీఆర్ సేయింగ్ ఆల్ దిస్, దెన్ అగైన్ కమింగ్ బ్యాక్ కుంభ మేళా. వద్దు, విల్ కీప్ ఇట్ లీనియర్, దెన్ విల్ ఓపెన్ ద స్టేక్. వీఆర్ జస్ట్ కీపింగ్ ఇట్ సింపుల్. వీఆర్ సేయింగ్ సంతకం చేసే రోజు వస్తుంది, ఏదో చేయబోతున్నాడు ఏంటి, దట్ ఈస్ కుంభ మేళా. జడ్జ్మెంట్ డే బేసికలీ. జడ్జ్మెంట్ డే అనేది అక్కడ ఇస్తున్నాం. అంటే ద వే ఐ సీ నేను కంపేర్ చేయట్లే. ఇప్పుడు ఈ సూపర్ విలన్, ఇప్పుడు మనం మార్వెల్ మూవీస్ తీసుకున్నా, లేకపోతే ఒక మిషన్ ఇంపాసిబుల్ లాంటి మూవీస్ తీసుకున్నా, అందులో ఒక మేనియాక్, ఒక విలన్ ఉంటాడు, వాడికి ఒక సూపర్ విలన్ ఉంటాడు. వాడు ఏం కోరుకుంటున్నాడు అనేది మనకు చాలా క్లియర్గా తెలిసిపోద్ది అనమాట. ఇప్పుడు థానోస్ 50% వరల్డ్ని, 50% పాపులేషన్ని, యూనివర్స్లో ఉండే వాళ్ళని నేను లేపేస్తా అనేది లిటరలీ థానోస్ ఇంట్రో సీన్లోనే తెలిసిపోద్ది. కాబట్టి ఎవ్రీ టైం అతను వెళ్ళి ఒక ఇన్ఫినిటీ స్టోన్ని కలెక్ట్ చేసినప్పుడు మనకి భయం వేస్తుంది. బికాస్ హీఈస్ రీచింగ్, ఆ సూపర్ విలన్ ఆయన వాడి గోల్కి దగ్గరికి వచ్చేస్తున్నాడు అనే ఒక థ్రెట్ బిల్డ్ అవుతుంది కదా. ఇందులో ఇతను కూడా ఈ ఒక డిస్ట్రక్షన్ని కాజ్ చేస్తున్నాడు అనే విషయం కానీ ముందే రివీల్ చేసి ఉంటే, ఎవ్రీ టైమ్ హీఈస్ గోయింగ్ అండ్ గెటింగ్ దట్ బుక్. లైక్ అదే 7th బుక్ నుంచి ఓపెన్ చేశారు కదా. వాట్ యూఆర్ సేయింగ్ ఇస్ ఇఫ్ హీ టేక్స్ దోస్ 9 books, it's going to become God, and what he is going to do you cannot even imagine. I imagine చేసేది కుంభమేళా అని చెప్పట్లేదు, బట్ ఇఫ్ యూ సీ ద ఫిలిం, ఇఫ్ యూ సీ ద విజన్స్ విచ్ అంబికా సీస్, ఇట్ ఈస్ కుంభమేళా. గ్లింప్సెస్ ఆఫ్ విజన్స్ ఇస్ కుంభమేళా. సో వీ హ్యావ్ షోన్ ఇట్, జస్ట్ ద వర్డ్ కుంభమేళా వీ హ్యావ్ నాట్ టోల్డ్. అంటే మేబీ అది ప్రాపర్గా ఇంకా స్ట్రాంగ్గా రిజిస్టర్ అయి ఉంటే అతను బుక్ తీసుకున్న ప్రతిసారి ఓకే అక్కడ ఒక లాక్స్ ఆఫ్ పీపుల్ కి ఒక డెత్ థ్రెట్ ఉంది అనే విషయం ఇంకా రిజిస్టర్ అయ్యి థ్రెట్ అనేది బాగా ఉంటుందని నా ఫీలింగ్ యాజ్ అ వ్యూవర్. ఉందనేదే జస్ట్ ఏంటంటే ఒక్క కార్డ్ అన్న హోల్డ్ చేసుకోకపోతే దెర్ ఇస్ నథింగ్ యూ విల్ ఫీల్ ఇన్ ద క్లైమాక్స్. వన్ కార్డ్ ఇఫ్ వీ హోల్డ్ దెన్ వీ కెన్ ప్లే అని వీ టుక్ దిస్ స్పేస్. ఓకే, ఇట్స్ ఆల్ వెల్ థాట్ అవుట్. శ్రీకర్ ప్రసాద్ సార్ దగ్గరికి వెళ్ళి గో టు బెస్ట్ ఇన్ ద కంట్రీ అండ్ దెన్ యూ కాంట్ జస్ట్ టెల్ సంథింగ్ టు హిమ్. సో ఈ కన్విన్సింగ్గా ఫైనలీ దిస్ ఇస్ వేర్ వీ ల్యాండెడ్. సో ఇట్ వాస్ ఆల్ థాట్. ప్లీజ్ టెల్ మీ అబౌట్ ద సంపాతి సీక్వెన్స్. అది కాన్సెప్షువలైజేషన్. ఓకే, సంపాతికి వచ్చే ముందు మూవీ ఓపెన్ అయ్యేది అశోకుడి గ్రంథాలతో, రెజల్యూషన్ ఇచ్చేది రామాయణంతో. రెండింటిని బ్లెండ్ చేయాలనే ఐడియా అసలు ఏం లేదు, సింపుల్. ఫస్ట్ 5 minutesలోనే క్లియర్గా చెప్పాం మనం. అది ఏంటంటే అశోకుడు గ్రంథాలు కనుక ఒక ప్లేస్లో ఉంటే చాలా డేంజర్, కళింగ యుద్ధం జరుగుతుంది అని చూపించాం. అందుకని 9ని డివైడ్ చేసి ఒక ప్లేస్లో పెట్టకుండా రకరకాల పీపుల్కి ఇచ్చేసి 8 మాత్రం యోధులకి ఇస్తారు, 9th మాత్రం చూడగలిగిన మహర్షులకి ఇస్తారు. సో ఆ చూడగలిగే మహర్షి ప్రజెంట్ ఏరాలో ప్రిడిక్ట్ చేస్తుంది సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, దీన్ని మనం ఆపాలంటే అని అందరినీ పిలిచి చెప్తుంది. వీ డోంట్ టేక్ హర్ సీరియస్లీ. సో ఆమె ఏం చేస్తుంది, వెళ్ళి అగస్త్యమునిని కలుస్తుంది. వాళ్ళు ఎవరు వినట్లేదు, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే కలియుగంలో లేదు. ఐ డోంట్ సీ ఏ సొల్యూషన్ టు దిస్ ఇన్ కలియుగ. ఇప్పుడు మనం నిజంగానే ఆలోచిస్తే నేను కలియుగంలో ఏమైనా సొల్యూషన్ పెట్టచ్చు అని కూడా చూసాం, ఏమీ లేదు, పెడితేనే చిరాకు ఉంది.
సో అశోకుడి యుగంలో ఉందంటే 9 books విల్ నాట్ మేక్ ఎనీ సెన్స్. ఇంకెక్కడికి వెళ్ళాలి, ఇంకా 2 కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి లేదా రాముడి దగ్గరికి వెళ్ళాలి. వీ టుక్ రాముడి దగ్గరికి వెళ్దాం. త్రేతాయుగంలో ఉందా, త్రేతాయుగంలో ఒక వెపన్ ఉంటే ఏంటి, ధర్మం అనే ప్లాట్ తీసుకుంటే రాముడి పాత్రలో కొంచెం ఏమైనా ఫాలో అవుతే ఆ వెపన్కి అర్హత వస్తుందా అనేది ఆన్సర్. సో అది తీసుకోవాలంటే అర్హత ఏంటి, అది తీసుకోవాలంటే హీ హ్యాస్ టు ఈ నేచర్ పెంచాలి. అతన్ని కొట్టినా ఏమున్నా పెరగాలి, ఏమున్నా కూడా నేచర్ will tell him what is the right direction, in the form of stars, in the form of something, in the form of good. Always it will tell him and he will follow it. దానికి నువ్వు త్యాగం చేయాలి. She sacrifices him. ఇది థ్రెడ్. సో ఫైనలీ ఇప్పుడు అంత పెద్ద వెపన్ తీసుకుంటున్నారంటే అది హూ షుడ్ బి గార్డింగ్ ఇట్, హూ కెన్ గార్డ్ ఇట్ అంటే దెన్ వీ థాట్ జటాయు బ్రదర్ సంపాతి, ఎల్డర్ బ్రదర్. జటాయు బ్రదర్కి రాముడు తాగితే మళ్ళీ వింగ్స్ వచ్చాయి. ఆ సంపాతి సంతతి ఇంకా వీటిని ఈ ఒక్క ఆయుధాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. సో దాన్ని దాటగలిగితే వీడికి ఎలిజిబిలిటీ వస్తుంది. సో దిస్ ఇస్ ద ఐడియా. సో పట్టుకున్నాడు. ఎప్పుడైతే సంపాతిని దాటుతాడో సంపాతిని ఈ కెనాట్ కిల్, ఈ కెనాట్ గో బియాండ్ ఇట్. సో దట్ యాక్షన్ ఎపిసోడ్ ఇట్ సెల్ఫ్ వాజ్ వెరీ ట్రికీ బికాస్ యూ కెనాట్ విన్ ఓవర్ దట్ బర్డ్ బట్ audience should feel like they won. So it was again writing. So controlling it is like the controlling is the only answer. So ఎల్లాడు, తిలకాన్ని పట్టుకున్నాడు. తిలకాన్ని ఎప్పుడైతే పట్టుకుంటాడో అది యాక్సెప్టెన్స్ ఇస్తుంది. ఓకే. సో అందుకని సంపాతి మతిని తాకడం అని వాళ్ళ అమ్మ చెప్తుంది. సంపాతి మర్దనం అంటే సంపాతి మతిని తాకడం అంటది. సో అప్పుడు వెళ్ళి ఫైనలీ మిరాయిని తాకుతాడు. తాకినప్పుడు ఆడికి తెలియకుండానే ఆడి కంట్లో నీళ్ళు వస్తాయి. ఇఫ్ యూ సీ ద డీటెయిల్ ఆడి కంట్లోంచి నీళ్ళు వస్తాయి. ఆడికి ఏం ఎమోషన్, ఆడికి ఆ వెపన్తో ఏం ఎమోషన్ లేదు. ఇట్ ఈస్ బికాజ్ హీఈస్ డెస్టిన్డ్. పట్టుకున్నప్పుడు వచ్చింది అంటే వాడికి తెలియకుండా ఈస్ డెస్టిన్డ్ అని. సో దిస్ ఇస్ ద పాత్ విచ్ వి టుక్. ఇట్ వాజ్ ఆల్ రైటింగ్. అది ఎలా షూట్ చేశారు? ఐఎమ్ షూర్ అక్కడ ఒక పెద్ద ప్రాప్, పెద్ద బర్డ్ ఉండదు కదా. లేదు, యానిమాట్రానిక్స్ అని ఒక ప్రాసెస్ ఉంది. యూ హ్యాడ్ లైక్ ఎ రియల్ ప్రాప్. వీ హ్యాడ్ రియల్ ప్రాప్ విచ్ ఇస్ లైక్ రియల్ బర్డ్. అది ఫర్ అంతా ఇండియాలో ఒక ఆయనే బాగా చేస్తారు. అది బాంబేలో ఉంటారు. వెరీ క్రియేటివ్ మ్యాన్. ప్లీజ్ రిలీజ్ దోస్ ఇమేజెస్. ఇట్ విల్ బి వెరీ కూల్. యానిమాట్రానిక్స్ లో అంటే రిమోట్ వాళ్ళు మనకి ఇస్తారు. వాళ్ళు ఏ రకంగా అది మూవ్ అవుతుంది? అది బేసిక్ ఎక్స్ప్రెషన్. ఐ ఒకటి, పీక్ ఒకటి, దానికి ఫెదర్స్ ఉన్నాయి కదా, అవి లైట్గా మూవ్ అయ్యేలాగా దే హావ్ డిజైన్డ్ హోల్ మెకానికల్ డిజైన్ ఒకటి చేశారు. దాని కంట్రోల్ మాత్రం అది రిమోట్లో ఉంటుంది. 1 person విల్ ఆపరేట్ ద మూమెంట్ క్రేన్ మీద ఉండి. అది ద ఫేస్. సో ఎప్పుడైతే మనం ఫేస్ ప్రాపర్గా పెట్టి తీసామో వీ హ్యావ్ గివెన్ ఆల్ ద డీటెయిల్స్. లైటింగ్ ఏంటి, ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది, ఇది ఐడియా. సో బర్డ్ ఎక్స్ప్రెషన్ అది మీకు ఆన్సెట్ కనిపించేది? ఆన్సెట్ చేసాము. వావ్, ఓకే. కొన్ని ఎక్స్ప్రెషన్స్ రీప్లేస్ చేసాం బట్ మేజర్లీ వీ డిడ్ ద ఎక్స్ప్రెషన్. ఎట్లా వస్తుంది, ఎంత మూవ్ అవుతుంది, ఎంత లేస్తుంది, సో యాక్టర్ ఎక్కడ చూడాలి, ఐ లెవెల్. సో అది మామూలుగా ఏంటంటే ఒక బ్లూ గ్రీన్ పెట్టి కూడా చేయొచ్చు బట్ వీ డిడ్ ఇట్ విత్ ఎ ప్రాపర్ బర్డ్. దాని లెగ్ సైజ్ ఎంత ఉంటుంది, ఆ స్కేల్ ఎంత. ఎక్కడ షూట్ చేశారు ఇది? ఇది శంషాబాద్లో వన్ హ్యూజ్ సెట్. అది కూడా పెద్ద ప్రాబ్లం అయింది మాకు బికాజ్ దట్ అంత సైజ్ సెట్లు లేవు. ఈ బర్డ్ ఏమో ఫ్రీగా ఒక కేవ్ తిరగాలంటే ఆ సైజ్ ఆఫ్ ద కేవ్ హ్యాస్ టు బి డబుల్డ్. బట్ వీ పుట్ అప్ ఎ ఫుల్ సెట్. నాగేంద్ర గారు పుట్ అప్ వన్ ప్రాపర్ ఫుల్ సెట్. ఆ సెట్లో ఫస్ట్ స్పేస్లో ఇది రిసైడ్ అవుతూ ఉంటుంది బర్డ్. దాన్ని దాటాక ఫ్రోజన్ లేక్ ఉంటుంది. ఆ ఫ్రోజన్ లేక్ దాటాక మిరాయి ఉంటుంది. సో హీ హ్యాస్ టు గో ఇన్ టు టైనీ స్పేసెస్ సో దట్ ఇట్ కెనాట్ కమ్ ఇన్ సైడ్. దెన్ హీ ఫైండ్స్ ఎ వే. ఏం చేయాలి, వాటర్లోకి తీసుకెళ్తే కొంచెం వీక్ అవుతుంది, కెన్ ఐ ట్రై అని వాటర్లోకి తీసుకెళ్ళి విజిలేసి ఇది టపోరి తనంతో విజిలేస్తాడు, మన కొడతాడు. ఇద్దరు వాటర్లోకి వెళ్తారు. దెన్ అప్పుడు మదర్ చెప్పింది గుర్తొస్తుంది, మతిని తాకు అని. అలా ఇట్ ఈస్ ద హోల్ ఐడియా. బట్ ఇదేంటంటే యానిమాట్రానిక్స్ తర్వాత దేర్ ఈజ్ ప్రాపర్ ఆ బర్డ్ని డెవలప్ చేశాక దాన్ని ఒక సింగిల్ ఫ్రేమ్ లాగా పెట్టాక ఒక బాగానే ఉంది అని అనుకున్నాక దెన్ వీ వెంట్ ఫర్ ఎ పే బ్లాస్ట్ యానిమేషన్. సింగిల్ ఫ్రేమ్గా పెట్టడం అంటే ఒక సింగిల్ ఫ్రేమ్ లాగా పెట్టి పొజిషనింగ్ కరెక్టా, ఇట్లా ఉండాలా, ఇట్లా ఇది పొజిషనింగ్ ట్రై చేసి చూసి బాగుంది అని అనుకున్నాక దెన్ వీ డిడ్ వన్ పే బ్లాస్ట్ యానిమేషన్. ఎంత లేస్తుంది, ఎట్లా లేస్తుంది, అది ఇదని. అది అన్ఫార్చునేట్లీ ఇట్ టుక్ 60-70 days animation which we thought is easier
అది మనం అనుకున్న ఎక్స్ప్రెషన్కి, అక్కడ మనం షూట్ చేసిన ఎక్స్ప్రెషన్కి, ఇక్కడ హీరో ఇస్తున్న ఎక్స్ప్రెషన్కి కౌంటర్గా ఏదో మ్యాచ్ అవ్వట్లే. అది లాక్ చేసి దాని బర్డ్ ఫ్లాప్ ఎంత ఉండాలి, దాని సిమ్యులేషన్ ఎట్లా ఉండాలి, రియల్ వల్చర్ ఎంత చేస్తుంది, ఇది మనం చేస్తున్న వల్చర్ ఎంత చేస్తుంది, ఇవంతా చేయడానికి ఒక టైం పట్టింది. దెన్ ఇట్ విల్ గో ఫర్ క్యారెక్టర్ ఎఫెక్ట్స్ అని, సిఎఫ్ఎక్స్ అని, కాంపోజిటింగ్ అని, చాలా లేయర్స్ ఉంటాయి. అదే ఇంకా దానిపైన ఒక్కొక్క లేయర్లోకి వెళ్తూ ఉంటుంది. ఒక లేయర్ మిస్ అయినా మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటుంది. సో అది రెండర్ కూడా చాలా, ఒక షాట్ ఉంది కదా బయటకు వచ్చే షాట్, పగలగొట్టుకుని దట్ వన్ సింగిల్ షాట్ ఇస్ సమ్ 700-800 GB. అది రెండర్ ఒక షాట్ ఎంత? అది 10-15 సెకండ్స్ ఉంటుందా? ఉండదు, 9 సెకండ్స్ ఉంటుంది. ఓకే. ఆ 9 సెకండ్స్ కూడా 10 days పైన పట్టింది అనుకుంటారు రెండర్ అవ్వడానికా? రెండర్. వాట్ ఇఫ్ దట్ రెండర్ కేమ్ రైట్ అట్ ద ఎండ్ అండ్ ద షాట్ వాజ్ నాట్ వర్కింగ్? ఓ మై గాడ్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఇన్ అ కంట్రోల్. అంటే టైం, మెషిన్ రెండర్స్, టైమ్స్ ఇవి మన కంట్రోల్లో ఉండవు, కానీ మనకు డేట్ విల్ బీ అప్రోచింగ్. అక్కడ కొంచెం వరీ ఉంటుంది. సో దట్ వన్ సీక్వెన్స్ ఇస్ వరీ అంటిల్ ద లాస్ట్ 4-5 days. ఆ ఒక్క సీక్వెన్స్ ఆల్మోస్ట్ ఒక 6-7 షాట్స్ లాస్ట్. ఇంకొక 1 hourలో US వెళ్ళాలన్నప్పుడు ఎక్కాయి. ఏ షార్ట్స్? ఇది కాకుండా ఈ సంపతివే. ఓన్లీ సంపతి. అది లిటరలీ లైఫ్ లైన్ ఆఫ్ ద మూవీ. యా. సో లాస్ట్ 5-6 hours ఇంకా వెళ్ళాలి ప్రింట్, ఇంకా లాస్ట్ మినిట్కి వచ్చింది అన్నప్పుడు ఎక్కాయి. వీ గేవ్ ఇట్. సో అట్లా మూవీలో మీరు చెప్పండి ఆనెస్ట్గా, మీరు కూడా మూవీ చూసుకున్నారు కాబట్టి, మీరు సినిమా స్టార్ట్ అయినప్పుడు మీకు ఒక ఎమోషనల్ గ్రాఫ్ అనేది మూవీకి వేసుకుని ఉంటారు కాబట్టి, నాకైతే ది ఎమోషనల్ పార్ట్స్ ఆఫ్ ద మూవీ, ద మదర్ అండ్ సన్ బాండ్ కానీ సమ్హౌ ఐ ఫెల్ట్ ఎమోషనల్లీ డిడ్ంట్ ల్యాండ్ అని నాకు అనిపించింది. 90% ఆఫ్ ద పీపుల్ ఐ స్పోక్ హ్యావ్ టాకెన్ ద అదర్ వే అరౌండ్. ఐ మైట్ బి ద మైనారిటీ, బట్ మైనారిటీ ఏం లేదు బ్రో. అంటే తీసుకున్న అప్రోచ్ యాక్షన్ అడ్వెంచర్. అడ్వెంచర్లో ఎమోషన్కి ఎంత స్పేస్ ఉండాలి, దానికంటే ఒక 2 points 3 points ఎక్కువ డోసేజే ఇచ్చాము అనేది నా పాయింట్. సో అంతకంటే ఎక్కువ తీసుకెళ్తే ఇది వేరే సినిమా అవుతుంది. ఇట్ విల్ నాట్ బి అన్ యాక్షన్ అడ్వెంచర్. ఎయిదర్ యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ యూ వాంట్ టు డూ అనేది. సో వీ టుక్ ద డెసిషన్ ఆఫ్ మేకింగ్ అన్ యాక్షన్ అడ్వెంచర్. సో దాని నుంచి డివేట్ అవ్వకుండా అట్ ద సేమ్ టైం ఎమోషన్ లేకుండా వెళ్తే కూడా మళ్ళీ ఇట్స్ నో పాయింట్. It's little complex emotion also, because that woman is not an ordinary woman. And they don't really physically ever meet. Physically talk, and then there has to be an arc where it has to finish. So we felt we did absolutely right things to land there. A mother ni final ga chusi 9th book pattukunnappudu her soul departing gani, I really rechecked and reworked on paper while shooting and after editing as well, to make sure it is right. So the kind of sacrifice ఆమె చేసేది కానీ, సేమ్ సాక్రిఫైస్ మళ్ళీ ఇతను పే ఆఫ్ చేసుకునేది కానీ, ఇతను డిసైడ్ అయి చేయడం కానీ, అంటిల్ దట్ హీ డజంట్ గెట్ దట్ ఎలిజిబిలిటీ టు లిఫ్ట్ దట్ వెపన్ ఆఫ్ రామా అని కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అండ్ ఇట్ వాజ్ రిటన్ లైక్ దట్. సో ఎండింగ్ కొంచెం టక్కన అయిపోయినట్టు అనిపించింది. It's a long episode bro, 35 minutes episode అది. యా, అంటే ట్రైన్ అదంతా ఓకే, బట్ ద ఫైనల్ ఫేస్ ఆఫ్ ఉంది కదా, actually one episode 35 minutes is train to them both fighting to then him falling. దాంట్లో లెవెల్స్ ఉంటాయి కదా, లైక్ లెవెల్ 1 లెవెల్ 2. లెవెల్ 1 ఇస్ ట్రైన్ పైన వాళ్ళతో నింజాస్తో ట్రైన్ పైన ఫైట్. ఐ థింక్ లెవెల్ 2 ఈజ్ ట్రైన్ ని వాటి అతను బ్రిడ్జ్ బ్లాస్ట్ చేసాక ట్రైన్ ని ఆపడం. లెవెల్ 3 ఈజ్ బ్రిడ్జ్ పైన ఒక ఫైట్. లెవెల్ 4 ఈజ్ మళ్ళీ సంపాతి వచ్చాక కింద పడ్డాక లెవెల్ 4 లో ఒక ఫైట్. ఇంకా ఫైనల్ లెవెల్ 5 ఈజ్ ఆఫ్టర్ మిరాయి రివీ లాగా లెవెల్ 5 ఉంది కదా, ఆ లెవెల్ 5 లాస్ట్ బాగా వేసినట్టే లెవెల్ 5 దాకా తీసుకెళ్ళిపోయి ఇంకా నేను లెవెల్ 6-7 చేశాను అనుకోండి. ఇప్పుడు ఇట్స్ ఆల్రెడీ టూ మచ్. ఐ ఆల్వేస్ ఫీల్, బట్ ఇట్ రియలీ టు బి వెరీ ఆనెస్ట్ 30 minutes లాగా అనిపించలేదు. దట్ మైట్ బి అ గుడ్ థింగ్ ఓన్లీ. జీనియస్ ఆఫ్ శ్రీకర్ సార్. సో 35 minutes of action అనేది మై బిగ్గెస్ట్ వరీ ఈజ్, అండ్ ఇట్స్ నాన్ స్టాప్ మ్యూజిక్. ఇఫ్ యూ సీ దెర్ ఇస్ నో డైలాగ్ దేర్. ఒక్కటే డైలాగ్, మిరాయ్ అనేది, ఇది ఆరంభం అనేది ఆయన, దాని కౌంటర్ కింద ఇతను ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు, ఇదే మిరాయ్ అన్నాం. ఓన్లీ విత్ 2 lines ఎవ్రీథింగ్ ఈజ్ మ్యూజిక్ అండ్ యాక్షన్. 35 minutes ఆఫ్ సినిమా
you just have 1 minute of dialogue or something, which is something I feel very proud of. అంటే అది చేయడం వరకు ఏమీ లేకుండా ఓన్లీ ఫిల్మ్ మేకింగ్తో రైటింగ్తో విత్ ఆల్ ద క్రాఫ్ట్స్ అక్కడ దాకా తీసుకొచ్చాం అనేది. సో ఐ డోంట్ నో వాట్ మోర్ కెన్ ఐ డూ అక్కడ అనేది. వాట్ మోర్ అంటే అగైన్ మాట్లాడుకుంటాం కాబట్టి బాణం వేసాడు కదా, కొంచెం ఇంపాక్ట్ కనిపించుంటే బాగుండేది అని. లైట్ బ్రిడ్జ్ లేపేసాం. అండ్ వాట్ హ్యాపెన్ టు మంచు మనోజ్ దట్ అసిస్టెంట్, ఆమె దట్ లేడీ ఎవరు? శంఖం పగిలాక చనిపోయింది కదా ఈ షో. అంతేనా? శంఖం పగిలాక చనిపోవడమేనా? అంటే పడిపోవడం చూపిస్తారు ఆఫ్టర్ హిట్టింగ్ దట్ కైండ్ ఆఫ్ టెంపుల్ బెల్ అండ్ ఫాలింగ్ ఫ్రమ్ దట్ హైట్. ఓకే ఓకే ఓకేలేండి. నేను మరీ అనుకోవచ్చు. ఓకే, సో సూర్య వర్సెస్ సూర్య, ఈగల్, మిరాయ్, హౌ విల్ యూ ర్యాంక్ యువర్ ఫిల్మోగ్రఫీ, డైరెక్టోరియల్స్? బ్రో అంటే వెన్ ఏ ప్లీజ్ డోంట్ బి బ్రో, డిప్లొమాటిక్ గా అన్ని నా బేబీస్ అలా ఏం లేవు. వెన్ ఐ సీ మై పాస్ట్ వర్క్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఐ ఫీల్ వెరీ రెస్ట్లెస్. ఇది ఇలా చేసామని దట్ హ్యాపెన్స్ టు మీ. అది మేబీ మిరాయ్ ఇఫ్ ఐ సీ ఆఫ్టర్ 3-4 years ఐ డెఫినెట్లీ ఫీల్ అదే ఇది ఇక్కడ కాదు, అది అనిపిస్తూనే ఉంటుంది. సో ద బెస్ట్ థింగ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ ఐ ఫీల్ ఈజ్ నాట్ టు లుక్ ఎట్ యువర్ పాస్ట్ వర్క్, గో ఫార్వర్డ్, look at other people's work, move forward and move on. So I don't really think of my old works. Okay. Mirai also I'm now detached. I'm into part 2 now. ఏం చేసుకోవచ్చు, ఎలా చేద్దాం, ఏం చేయొచ్చా, ఎక్సైట్ చేయొచ్చా. ఎంసీ ఇన్ఫ్లుయెన్స్ ఉందా మీ మీద? ఉంటే ఎంత వరకు ఉంది ఇన్ఫ్లుయెన్స్? ఎంసీయూ కొంచెం ఉంటుంది బ్రో, బికాజ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ హెస్ ఇంపాక్టెడ్, ఎస్పెషలీ ద లాస్ట్ 2 ఇన్ఫినిటీ వార్ బాగా ఎంజాయ్ చేశాం కాబట్టి ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఐడియా ఇస్ నాట్ టు డూ అన్ ఎంసీయూ. వెరీ క్లియర్లీ వెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ మిరాయ్ వీ వాంటెడ్ టు బీ యాజ్ రూటెడ్ యాజ్ పాసిబుల్. ఎంత రూటెడ్గా వెళ్ళొచ్చో అంత రూటెడ్గా మనకు తెలిసిన క్యారెక్టర్స్ ఏమున్నాయి, మనకు తెలిసిన వరల్డ్స్ ఏమున్నాయి, ఈవెన్ కామాఖ్య అనే వరల్డ్ అయినా, తంత్రవనం అనే పేరైనా, అన్నీ మన ఓన్ హిస్టరీలోంచి ఎక్కడి నుంచో తీసాం. ద లాట్ ఆఫ్ థింగ్స్ ఎక్కడ కూడా ఆ ప్రయత్నం చేయాలి, ఇంటర్నేషనల్ ప్రయత్నం. కొంచెం ఈగల్ కన్నా అలాంటివి చేశాం కానీ మార్స్ కోడ్లు అవి ఇవి అని, ఇందులో ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ దేశీ. బట్ వాట్ ఐ లైక్ అబౌట్ మార్వెల్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ డార్క్, ఇట్ ఈస్ వెరీ ఓపెన్. సో ఎనీ కిడ్ కెన్ సీ ఇట్, ఎనీబడి కెన్ సీ ఇట్. ఆ ఎనీబడి కెన్ సీ ఇట్ అనేది తీసుకున్నాం. సో ఐ ఫీల్ ద విజువల్ డిజైన్ ఆఫ్ దిస్ ఫిలిం, యూ సీ మోస్ట్ ఆఫ్ ద ఫైట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ డే లైట్. I did not want to do it in a nightish, ఒక డార్క్గా ఆ స్పేస్లోకి వెళ్ళి చేయాలి అని ఎక్కడ నేను ఆ ప్రయత్నం చేయలేదు. kept it very open, neat అలా. సో it is to cater to more number of people. If you shoot in night it will not cater అంటే I don't have an answer. but I get the idea. డార్క్ గా ఉండకూడదు, idea is pleasant గా ఉండాలి చూడడానికి, pleasant, very commercial, to cater to everybody. Anybody should see it. Child అవ్వచ్చు, యంగ్ మ్యాన్ అవ్వచ్చు, ఓల్డ్ మ్యాన్ అవ్వచ్చు, ఓల్డ్ ఉమెన్ అవ్వచ్చు. they should feel very pleasant. They should not feel కష్టపడాలి కళ్ళు ఓపెన్ చేయడానికి. బికాజ్ కొన్ని నేను టీవీ సిరీస్లు ఈ మధ్య చూస్తున్నాను కదండి, సమ్ ఆఫ్ ద సిరీస్లో ఇంట్లో కిటికీ ఉందంటే ఐ కెనాట్ సీ ఓన్లీ, ఐఎమ్ సీయింగ్ మై ఓన్ రిఫ్లెక్షన్. ఐ డోంట్ నో వాట్ టు కాల్ ఇట్, ద మూడ్ అంటున్నారు, బట్ ఐఎమ్ నాట్ ఇన్ టు దోస్ కైండ్ ఆఫ్ మూడ్స్. బట్ మీరు ఆ ట్రైన్ సీక్వెన్స్ కి ముందు ఒక సాంగ్ ప్లాన్ చేశారనేది నాకు ఇప్పుడు ఊహించుకుంటుంటే వెళ్ళే పేజ్ కి ఆలోచనలో ఓకే క్యూట్, ఓకే హీ థాట్ హీ కెన్ ఇంక్లూడ్ a song there అనేది. 35-40 minutes after edit వచ్చిందంటే it would have been 45 I think. సో మై కన్సర్న్ ఇస్ 45 minutes ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్ కి బిఫోర్ సాంగ్లు ఎన్ని పెడదామా అనేది కన్సర్న్ మీద షూట్ చేసాం. బట్ సిన్స్ యూఆర్ ఓన్లీ సేయింగ్ దట్ ఇట్ డి నాట్ ఫీల్ లైక్ 30-35 దెన్ ఐ మాకు తేజ మా ఆఫీస్కి వచ్చారు ఒక హ్యాంగ్ అవుట్. ఓకే, అప్పుడు ఆయన ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. యాక్చువల్లీ ఈ సెషన్ అంతా అయిపోయాక నేను మీకు ఒక యాసెట్ చూపిస్తాను మూవీ నుంచి, ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకుని రూమ్లోకి తీసుకెళ్ళి ఒక సాంగ్ ఒక వీడియో చూపిస్తాను మీకు. ఈ సాంగ్ అసలు మేము రిలీజ్ చెయ్యొచ్చా వద్దా అనేది మీరు చెప్పి ఆడియన్స్ నుంచి ఆయన ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. సో ఈ షోడ్ ద వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్న ఒక లిరికల్ వీడియో చూపించి
ఇది రిలీజ్ చేయొచ్చు అంటారా ప్రమోషన్ పరంగా అంటే యునానిమస్గా అందరూ వద్దు అన్నారు. ఓకే అందరూ ఉన్న 10 మంది వద్దు రిలీజ్ చేయకండి, సినిమాకి ఆల్రెడీ మంచి పాజిటివిటీ, ఒక మైథాలజీ, అది అంబిషన్, అది ఇది ట్రై చేశారన్న ఒక న్యూ ఏజ్ వైబ్ ఒకటి ఉంది సినిమాకి. దయచేసి ఇప్పుడు మీరు ట్రైన్ మీద డాన్స్ సాంగ్లు రిలీజ్ చేసేసి దాన్ని ఆ వైబ్ని డిస్టర్బ్ చేయకండి, రిలీజ్ చేయొద్దంటే ఓకే సినిమాలో ఉంటుంది అనుకుంటాం, బట్ సినిమాలో కూడా లేకపోతే ఓకే నైస్ ఫీడ్బ్యాక్ చాలా గట్టిగా తీసుకుంటారు అని. లేదు అది ముందు నుంచే వీ వర్ వెరీ కాన్షియస్ అబౌట్ ఇట్. ఆ సాంగ్ ఎస్పెషలీ అంటే ఈ సినిమాలో దాన్ని ఏదైనా పార్ట్ 2లోనో ఎక్కడో పెట్టుకుందాము రిటర్న్ జర్నీలో వస్తున్నప్పుడు అని అనుకోని కూడా ఒక ఆప్షన్ పెట్టుకున్నాం. సో దట్ నెసెసిటీ వీ షాట్ ఇట్ బికాస్ వీ హ్యాడ్ ద పర్మిట్స్. ట్రైన్ మీద షూట్ చేసుకోవడానికి 4 days ఉంది, వీ హ్యాడ్ ద గర్ల్స్ డేట్. సో బట్ దానికి లీడ్స్ ఏంటి అసలు, అరెస్ట్ చేసి ఇక్కడ రాదు, బిఫోర్ వస్తుంది యాక్చువల్లీ అది. ఓ అది ఇక్కడ క్లైమాక్స్ ఉంది, ఎగ్జాక్ట్ ఎక్కడ రావాలి అది సిద్ధక్షేత్రం ఫైట్ అయ్యాక వస్తుంది. ఓ పొజిషన్ డిఫరెంట్లీ ఇన్ కామాఖ్యాలో వైల్ ట్రావెలింగ్ టు తంత్రవనం వస్తుంది అది. ఓకే 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 కమ్ హియర్. అదే ఇప్పుడు పోలీసులు ఫిట్ ఇట్ దేర్. సి కమర్షియల్ సాంగ్స్ హ్యావ్ ఆల్వేస్ వర్క్డ్ ఇన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ హ్యావ్ షాట్. ధమాకా లాంటి ఫిల్మ్స్ లో కమర్షియల్ సాంగ్స్ హ్యావ్ ప్లేడ్ ఎ మేజర్ రోల్. అవి కొంచెం లూజన్ చేస్తాయి. అసలు నేను సాంగ్స్ అగేన్స్ట్ కానే కాదు, ఆ మూడు ఉంటే అసలు తీద్దామని అనుకోము. బట్ దిస్ ఫిలిం ఇట్ ఆల్వేస్ చూస్ వాట్. ఈ ఫిల్మ్ ఏంటంటే ఎప్పుడు ఆ ఫిల్మే చూస్ చేసుకుంది ఏది కావాలి దీనికి ఏమి వద్దు అనేది. సో ఇట్ ఈస్ లైక్ బ్రహ్మాండ్, ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ బ్రహ్మాండ్ లాగా అది చూస్ చేసుకుంది ఇక్కడ వద్దు వదిలేయండి అని. సో ఈ కెప్ట్ ఇట్ లైక్ దట్. ఆన్సర్ కేమ్ టు మై మైండ్, ఐ థాట్ విల్ నాట్. నాకు నాగేంద్ర గారి వర్క్ కూడా చాలా నచ్చింది అసలు. ఈజ్ టెరిఫిక్. అసలు సిద్ధక్షేత్రంకి వెళ్ళాక అక్కడ ఆ ఫైట్ ఒకటి ఉంటుంది కదా, అక్కడ పిల్లర్స్ మాత్రమే పెట్టి చేసింది కానివ్వండి, ఆ మొరోకన్ మార్కెట్ ప్లేస్ అది కానివ్వండి, అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అన్ని ఆయనే చేసి ఉంటారు కదా. ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్కి దెర్ ఇస్ సమ్ స్టోరీ రియల్లీ ఉండాలి. ఎట్లుండాలి అది ఇన్స్ట్రుమెంట్, హార్ప్ నుంచి తయారు చేసామా అంటే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ఒక వెపన్ని బ్లెండ్ చేస్తూ దాన్ని ఎట్లా చేయాలి, దానికి మళ్ళీ సౌండ్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి రఘు గారు హార్ప్కి ఇంకో దాన్ని ఏదో కలిపి ఇంకో దాన్ని ఏదో కలిపి, ఇప్పుడు కాంచ్ కూడా చూస్తే మీరు దాన్ని ఏదో చేశారు, డిస్టార్షన్ వేసి ఇంకో ఇరిగి లేయర్స్ వేసి 100 different layers of sound went into it to create that immersive experience. బర్డ్ సౌండ్, సంపాతి సౌండ్, అది కూడా ఒక పెద్ద వేసి తీసుకొచ్చి చూపించినప్పుడు భయం వేసింది నాకు ఫస్ట్ టైం మిక్సింగ్ థియేటర్లో చూసినప్పుడు. దెన్ థాట్ ఇంక ఫైన్ బట్ సింగిల్ టైమే ఓకే చేశా. సో దట్ మీన్స్ ఈజ్ డన్ ఇట్, ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇనఫ్. సో ఐ విల్ డూ ఇట్. సేమ్ విత్ ద మిక్సింగ్, వాటర్లో వెళ్ళిపోయినప్పుడు యూ విల్ ఫీల్ దట్ ఆ వాటర్లో ఉన్న అంబియన్స్, ఆ సరౌండ్స్. You should see it in a very good theater. I watched it in Brahmaramba. Yeah. Sound was super. Really good aslo. Yeah. The pannings gani, surrounds gani. Done. So what is the future of the franchise? It is there, bro. It is promising. But no complacency. So we have to check where it can go. అంటే ఎంత లేయర్స్ తీసుకెళ్ళచ్చు, ఎక్కడికి తీసుకెళ్ళచ్చు, రైటింగ్ వర్కౌట్ అవుతుందా, మళ్ళీ ఇది వస్తుందా, 3-4 years తర్వాత వచ్చే సినిమాలా ఆలోచించి తీయాలి. ఇప్పుడు మొదలు పెట్టేస్తే మేము 4 years తర్వాత ఇమాజిన్ ఏఐ అండ్ ఆల్ ఎలా ఏ రేంజ్ కి వస్తుంది. ద ఇమేజెస్ ఆర్ చేంజింగ్ ఇన్ మూవీస్. ఏదో హౌ టు ట్రైన్ ఎ డ్రాగన్ లా తీయాలేమో. అదే కెన్ యూ ఇమాజిన్ జేమ్స్ కెమెరాన్ లాంటి ఒక ఆయన వే ఆఫ్ వాటర్, ఇప్పుడు ఫైర్ అండ్ యాష్ అన్ని 4-5 years బ్యాక్. అంటే వే ఆఫ్ వాటర్ అయితే ఆల్మోస్ట్ 2009 నుంచి వర్క్ చేస్తూ హీ ఎన్విజన్ దట్ ఈ సినిమా రావడానికి 10 years పడుతుంది. అంటే 10 years తర్వాత ఎలా ఉండబోతుంది సినిమా అని ఆలోచించుకుని చేయడం ఇప్పుడు ఉండే ఫిల్మ్ మేకర్స్ అందరికీ అది పెద్ద అది ఉండాలి. ఇట్ ఈస్ ఈవెన్చువల్. అండ్ ఇప్పుడు ఈవెన్ ఆయన కూడా పాపము ఇఫ్ టు పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ లైక్ దట్ అండ్ నౌ హీ హస్ పుట్ ఎ కార్డ్ సేయింగ్ దట్ నథింగ్ ఆఫ్ దట్ విజువల్స్ ఆర్ డన్ ఇన్ ఏఐ అని. బికాజ్ అది ఇంకా ఇట్ ఇస్ 3.5 years తర్వాత ఏం ఉండబోతుందని చూసుకొని కేటర్ చేయాలి కదా ఇలాంటి ఫిల్మ్స్కి. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎ సింపుల్ డ్రామా దెన్ ఇట్ ఇస్ ఫైన్. దెర్ విల్ బీ డ్రామా అట్ ద సేమ్ టైమ్ దెర్ విల్ బీ హ్యూజ్ సెట్ ఆఫ్ థ్రిల్స్ వేర్ ఆల్ కిడ్స్ టు ఎవ్రీబడి షుడ్ ఫీల్ దట్ పంప్. అలాంటి సినిమా చేయాలి కాబట్టి ఇట్ విల్ టేక్ 3.5 years. బట్ వేర్ డు యూ స్టాండ్ ఆన్ ద ఏఐ డిబేట్? It will be the future. It will definitely come up. It will replace mediocrity.
it won't replace anything that is very intelligent. So we You're have open to coexist. using it in your No, we have film. to coexist. వాడారా దీంట్లో ఎక్కడన్నా? We've not used anything in terms of filmmaking, but we've used it in terms of designing, స్టోరీ బోర్డింగ్ storyboardings, referencing the idea of a flap. అది కొంచెం ఇట్ హెస్ బికమ్ లిటిల్ ఈజీ. మనం ఒక 600 ఫ్రేమ్స్లో ఒక బర్డ్ ఫ్లాప్ ఒకటి జనరేట్ చేసి చూసుకొని ఇలా ఉంటుంది, ఇది క్రియేట్ చేయండి, రిక్రియేట్ ఇట్లాంటిది మనం క్రియేట్ చేద్దాం, రిక్రియేట్ చేసుకోవడానికి. ఇట్స్ ఎ గుడ్ రెఫరెన్స్. సో డిడ్ ఎనీథింగ్ స్క్రీన్ మీద కనిపించిన దాంట్లో ఏ ఉండిందా? ఎక్కడన్నా ఎన్హాన్స్డ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్ ఉన్నాయనుకోండి, మౌంటైన్స్ని ఎన్హాన్స్ చేయాలి అని అనుకుంటే సేమ్ లైటింగ్లో ఎట్లా ఉంటాయి ఎన్హాన్స్డ్ అని చెక్ చేసుకొని ఆ లైటింగ్లో మళ్ళీ 3D చేసుకోవాలి. రైట్. అలా ఇట్ బికమ్స్ ఈజియర్ బికాజ్ వాళ్ళు పాపం చేసేసి చూపించిన తర్వాత దెన్ వీ సే దట్ ఇది బాగాలేదు మళ్ళీ చేయండి, మళ్ళీ 0 నుంచి చేయాలి కదా. ఆ స్పేస్ని కట్ చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇట్ విల్ డూ వండర్స్ ఇన్ ద నెక్స్ట్ 1-2 years. We have to use it and we will have to work with it and coexist with it. There's no other let's see what the future holds for us. I At least the way I look at it is people are okay with AI being used as an assistive tool, but ఒక క్రియేషన్ కి వాడితేనే. అండ్ బికాస్ మూవీస్ అనేవి డబ్బులు కూడా పెట్టి చూస్తున్నాం కదా మనం. మీరు ఎలాంటి సినిమానో లేకపోతే ఏదైనా ఒక 250 రూపీస్ పెట్టి టికెట్ కొని జస్ట్ ఏదో ప్రాంప్ట్ జనరేట్ చేసేసి స్క్రీన్ మీద చూపిస్తే ఐ థింక్ ఆడియన్స్ ఫీల్ చీటెడ్ కాబట్టి. సో ఏ అనేది ఇట్ ఈస్ AI is also very expensive. It's not that cheap to get. If somebody is doing an AI film and achieve that consistency, that means you would have spent, believe me, you would have spent thousands and thousands of hours. And అంత కన్సిస్టెంట్గా తీసుకురావాలంటే one shot అంటే then it is fine. To consistently tell a story through AI అంటే it's like after you write then you have to prompt, then you have to do different type of prompts and there are certain number of credits you can't do after a point. Again చేస్తూ ఉండాలి. So it's not that easy as well. But I think if you can deliver an experience, you don't have to think if it is AI or anything. Experience is there. If it is not generating experience, then you will feel very cheated. Exactly. So, thank you so much. Thank you, bro. Congratulations. I'm very happy for you. Thank you. Last time మనం ఇక్కడ కలిసినప్పుడు you were very nervous about Eagle, but I was hoping Eagle తర్వాత we'll meet అని చెప్పి, but it happened for me, right? So thank you so much and all the very best. ప్లీజ్ ఆల్సో కొంచెం టైం తీసుకుని అప్పుడప్పుడు సూర్య వర్సెస్ సూర్య లాంటి పర్సనల్ చిల్ ఫిల్మ్స్ కూడా తీయండి, నాట్ జస్ట్ దిస్. టైం కుదిరితే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో.